ఇంగ్లీష్ లో ఏమి మాట్లాడినా మనం ఇంగ్లీష్ లో ఏమి మాట్లాడినా కూడా మన యొక్క స్థితి గురించి మాట్లాడతాం. దానినే స్టేట్ అంటాము. లేదంటే మనం చేసే యాక్షన్స్, మనం చేసే పనుల గురించి చెప్తాము. లేదంటే మనకున్నటువంటి పొజిషన్స్ గురించి చెప్తాము. పొజిషన్స్ అంటే మన దగ్గర ఏముందో వాటి గురించి చెప్తాం. మీరు ఏ మాటలైనా మాట్లాడండి, మనం మూడు రకాల మాటలే మాట్లాడతాం. ఒకటి మన స్థితి గురించైనా చెప్తాము, లేదంటే మనం చేసే పనుల గురించైనా చెప్తాము, లేదంటే మన దగ్గర ఏముందో దానిని పొజిషన్ అంటాము. దాని గురించి మాత్రమే మాట్లాడతాం. మన దగ్గర ఉన్నటువంటి స్థితిని చెప్పడానికి ఆడ స్టేట్ అనేది ఉంది కదండి. స్టేట్ అంటే ఏమేమి ఉంది? ఐడెంటిటీ, డిస్క్రిప్షన్, ప్లేస్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అండి. స్టేట్ అంటే ఏంటంటే మన ఐడెంటిటీని తెలిపేదాన్ని స్టేట్ అంటాము. మనల్ని డిస్క్రైబ్ చేసేదాన్ని స్టేట్ అంటాము. లేదా మనం ఏ ప్లేస్ లో ఉన్నామో చెప్పడాన్ని కూడా మనము స్టేట్ కింద కన్సిడర్ చేయొచ్చు. లేదా దాన్ని లొకేషన్ అంటాం, లేదా పొజిషన్ అంటాం. నేను అదే విధంగా యాక్షన్స్, ఇది మనం రేపు ఎల్లుండి నేర్చుకుంటాము. అదే విధంగా పొజిషన్స్. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే స్టేట్. 24 పిల్లర్స్ పక్కన మనం స్టేట్ ని ఎలా చెప్పాలి అంటే 9 వండర్స్ ఆఫ్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి స్టేట్స్ ని ఎలా చెప్పాలనేదే దాని గురించి మాట్లాడబోతున్నాము. కాబట్టి పేజ్ నెంబర్ 3 రండి. పేజ్ నెంబర్ 3 దేని గురించి మాట్లాడబోతుందండి? స్టేట్ అండ్ యాక్షన్ గురించి మాట్లాడబోతుంది. బట్ ఈ రోజు మనం ఏం నేర్చుకోబోతున్నాము? స్టేట్ గురించి నేర్చుకోబోతున్నాం. స్టేట్ గురించి నేర్చుకోబోతున్నాం. స్థితిని గురించి నేర్చుకోబోతున్నాము. వేటిని ఉపయోగించండి? రైట్. సో ఫస్ట్ దీంట్లో వచ్చేసి యామ్. ఏముందండి? యామ్. సో యామ్ అనేది దేని కిందకి వస్తుంది? 24 పిల్లర్స్ లో ఒక పిల్లర్. అంటే మనం సెంటెన్సెస్ ఫామ్ చేయాలంటే పిల్లర్ ఖచ్చితంగా కావాలా. ఇంగ్లీష్ లో ఒక సెంటెన్స్ తయారవ్వాలంటే ఆ 20 ఏదైతే 24 పిల్లర్స్ ఉన్నాయో వాటిల్లో ఏదో ఒక పిల్లర్ తీసుకోవాలా. మనం ఏం పిల్లర్ తీసుకున్నామంటే ఇక్కడ యామ్ అనేటువంటి పిల్లర్ తీసుకున్నాం. సో ఈ పిల్లర్ తో మనం ఏం తయారు చేయాలి? సెంటెన్స్ తయారు చేయాలా. మరి యామ్ తో సెంటెన్స్ తయారు చేయాలంటే యామ్ అనే పిల్లర్ పక్కన ఎవరెవరు రావచ్చు అంటే 9 వండర్స్ రావచ్చు అని చెప్పాం. ఈ 9 వండర్స్ అనేవి ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి? మూడు రకాలుగా. ఒకటి స్టేట్, రెండు యాక్షన్, మూడు వచ్చేసి పొజిషన్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడబోతున్నాము? స్టేట్ గురించి. అంటే యామ్ అనే పిల్లర్ పక్కన 9 వండర్స్ లోని స్టేట్ ఉండవచ్చు. అంటే యామ్ పక్కన మనము స్టేట్ తెలియజేయచ్చు. స్టేట్ అంటే ఏమున్నాయి? మళ్ళీ దాంట్లో మూడు రకాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి స్టేట్ అంటే? ఒకటి వచ్చేసి ఐడెంటిటీ, రెండు వచ్చేసి డిస్క్రిప్షన్. నేను పూర్తిగా రాయట్లేదు, కొద్దిగా రాసేస్తున్నాను. డిస్క్రిప్షన్. మూడు వచ్చేసి ప్లేస్. అంటే యామ్ పక్కన స్టేట్ ను తెలియచేయడానికి మనము ఐడెంటిటీ అయినా పెట్టొచ్చు, లేదా డిస్క్రిప్షన్ అయినా పెట్టొచ్చు, లేదా ప్లేస్ అయినా పెట్టొచ్చు. ఫస్ట్ మనం ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐడెంటిటీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఐడెంటిటీ అనేది దేని కిందకి వస్తుందని చెప్పాను? ఇప్పుడే స్టేట్ కిందకి వస్తుందని చెప్పాను. అసలు ఐడెంటిటీ అంటే ఏంటి? సరే, ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా. సో ఇది ఏంటండి? జస్ట్ రెస్పాండ్ అవ్వండి, మీకు అర్థమవుతుందా? ఇది రెస్పాండ్ అవుతే మీకు ఇమీడియట్ గా దాని అర్థం నేను చెప్పేస్తాను. నా చేతిలో ఉన్నది ఏంటి? నేను కనిపిస్తున్నానా, కనిపించట్లేదా? నా చేతిలో ఉన్నది ఏంటండి? రైట్. రైట్, మొబైల్ అని చెప్పారు. అంటే చూడండి, ఒకవేళ మొబైల్ అనే పేరు పెట్టకపోయి ఉంటే మొబైల్ ను మనము గుర్తుపట్టడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఐడెంటిటీ అంటే ఏం లేదండి. గుర్తుపట్టడానికి మనము వస్తువులకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ, దేనికైనా సరే మన కంటికి కనిపించే ప్రతి దానికి దానిని గుర్తుపట్టడం కోసము మనం ఒక పేరు ఇస్తాం కదా. ఆ పేరునే ఐడెంటిటీ అంటాం. ఐడెంటిటీ ఈజ్ ఈక్వల్ టు నేమ్. అంటే మీరు ఒక వస్తువును గుర్తుపట్టాలన్నా, మనిషిని గుర్తుపట్టాలన్నా,
ఏ మనిషికైనా సరే ఒక ఐడెంటిటీ ఎలా వస్తుందంటే అతనికి ఇవ్వబడినటువంటి పేరుతోటి. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రంగస్వామి అని చెప్పాను నేను. రంగస్వామి అనేది నా ఐడెంటిటీ. నాకు పేరే లేదనుకోండి, ఏమని పిలుస్తారు జనాలు? ఏమి పిలవలేరు కదా! కాబట్టి ఐడెంటిటీ అంటే నేము. ఆ నేమ్ ఎవరిదైనా కావచ్చు. ఒక వస్తువుదా, జంతువుదా, మనిషిదా ఏదైనా పర్లేదు. అర్థమైంది కదండీ! అదే విధంగా మన జా మనం ఏదైతే పని చేస్తున్నామో, ఆ పనికి గూడా ఒక ఐడెంటిటీ ఉంటది. ఇందాక మీరన్నారు, నేను స్టూడెంట్‌ని సార్ అని. స్టూడెంట్ అనేది మీ యొక్క పని పేరు. నేను కార్పెంటర్ అన్నారు. కార్పెంటర్ అనేది మీ యొక్క పని పేరు. నేను ఇంజినీర్ అన్నారు. ఇంజినీర్ అనేది మీ యొక్క పని పేరు. కాబట్టి ఏవైనా సరే నేమ్స్‌ని తెలియజేయడానికి మనము ఐడెంటిటీ అంటాము. ఈ ఐడెంటిటీనే మనం స్టేట్ అన్నాము. ఈ స్టేట్ దేని పక్కన పెట్టొచ్చు? ఇందాకనే చెప్పుకున్నాం 24 పిల్లర్స్‌లో దేని పక్కనైనా పెట్టొచ్చు. దాంట్లో ఫస్ట్ మనం తీసుకున్నదంటే యామ్. కాబట్టి యామ్ పక్కన నేనేం చేస్తున్నాను? ఐడెంటిటీ చెప్తాను. ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్తా చూడండి. ఐ యామ్ రంగస్వామి. చూడండి సెంటెన్స్ ఎంత ఈజీగా క్రియేట్ చేశారో. వెరీ సింపుల్. ఐ యామ్ రంగస్వామి. యామ్ పక్కన ఎవరొచ్చారు? రంగస్వామి. ఈ రంగస్వామి అనేది ఏంటండి? ఐడెంటిటీ. రంగస్వామి అనేది ఏంటి? నా ఐడెంటిటీ. అంటే నా పేరే, నా నేమే నా ఐడెంటిటీ. చెప్పాను కదా! అది. సరే. ఐ యామ్ రంగస్వామి అంటే అర్థం ఏంటి? నేను రంగస్వామిని అని అర్థం అన్నమాట. మీకు డౌట్ రావచ్చు. సార్ ఈ యామ్ అనేది లేకుండా ఐ రంగస్వామి అంటే తప్పేముంది? యామ్ తీసేద్దాం అసలకి. ఐ రంగస్వామి అందాం. ఐ అంటే నేను, రంగస్వామి అంటే రంగస్వామి సరిపోయింది కదా సింపుల్‌గా. యామ్ ఎందుకు పెట్టాలి? అని మీకు డౌట్ రావచ్చు. ఇది మీకు అర్థం కావాలంటే నేను ఒక జాబ్ నా మన నేమ్స్‌తో కాకుండా మనం చేసే ఉద్యోగం పేరు చెప్దాం. నేను డాక్టర్‌ని చెప్పాలనుకోండి. రావచ్చు డౌట్. ఏమని? ఐ డాక్టర్ అంటే సరిపోతుంది కదా! ఐ యామ్ ఏ డాక్టర్ అని ఎందుకనాలా? ఐ డాక్టర్ అంటే సరిపోతుంది కదా! ఈ యాము, ఏలు ఇవన్నీ ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు డాక్టర్ అనుకో. అప్పుడేం చెప్పాలి? నేను డాక్టర్ జాబ్ చేసి రిటైర్ అయిపోయినా. అప్పుడు కూడా ఐ డాక్టర్ అనాలనా? ఇప్పుడు నేను డాక్టర్ జాబ్ చేయట్లేదు. అప్పుడు కూడా డాక్టర్ అనాలనా నేను? లేదు నేను డాక్టర్ కాదు. ఇప్పుడు నేను చదువుకుంటున్నా ఎంబీబీఎస్. ఒక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత నేను డాక్టర్ అయితా. అప్పుడు కూడా ఐ డాక్టర్ అనాలనా? తప్పైతది కదా! ఐ డాక్టర్ అంటే నువ్వు ప్రెజెంట్ డాక్టరా? పాస్ట్‌లో డాక్టరా? లేదా ఫ్యూచర్‌లో డాక్టరా? ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుందండి? ఐ డాక్టర్ అనేది మీరు 3 సందర్భాలలో ప్రస్తుతం చెప్పిన ఐ డాక్టర్ అన్నారు. నేను 4 ఏళ్ల క్రితం డాక్టర్‌ని అని చెప్పడానికి ఐ డాక్టర్ 4 ఇయర్స్ ఎగో అంటారా? 2 సంవత్సరాల తర్వాత నేను డాక్టర్‌గా ఉంటానని చెప్పాలి. ఐ డాక్టర్ ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటారా? నేనిప్పుడు డాక్టర్‌ని. ఐ డాక్టర్ ఏమంటారా? అర్థం అవ్వదు. అంటే మనం చెప్పాం కదండీ! మనం ఏ విషయం చెప్పినా 3 కాలాలలో చెప్తాం. ఒకటి ప్రెజెంట్ టైమ్. ప్రెజెంట్ టైమ్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా! ఈ టైమ్‌ని ప్రెజెంట్ టైమ్ అంటాం. రెండోది పాస్ట్. మీరు ఏది చెప్పినా ఈ 3 కాలాలలో చెప్తారు. ఇంకోటొచ్చేసి ఫ్యూచర్. కాబట్టి నువ్వు ప్రెజెంట్‌లో డాక్టర్‌గా దీని అర్థం ఎవరికీ అర్థం కాదు. ఐ డాక్టర్ అంటే. అరే! నేను ప్రెజెంట్‌లో డాక్టరా? పాస్ట్‌లో డాక్టరా? ఫ్యూచర్‌లో డాక్టరా? అర్థం కాదు. అట్లా కాకుండా ఇట్లా చెప్పారనుకోండి. ఐ యామ్ ఏ డాక్టర్. అంటే ఈ యామ్‌ని చూసి వాళ్ళకేం అర్థమైతుందంటే ఎదుటి వాళ్ళకు, అరే! నా యామ్ వాడాడంటే ఆయన ఇప్పుడు డాక్టర్ రా అని అర్థమవుతుందన్నమాట. అట్లా కాదు. వాజ్ పెట్టారు. ఐ వాజ్ ఏ డాక్టర్. అంటే ఎదుటి వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మీరిప్పుడు డాక్టర్ అని అర్థం అవ్వదు. గతంలో డాక్టర్ అని అర్థమవుతుంది. అట్లా కాదు. మీరిక్కడ విల్ బి అని పెట్టారనుకోండి. విల్ బి. ఐ విల్ బి ఏ డాక్టర్. ఇక్కడ ఈ విల్ బి ఉంది గదండీ! ఈ విల్ బిని చూసి అంటే మీరు ఈ విల్ బిని పలికితే సారీ. ఈ విల్ బిని చూసి వాళ్ళేమనుకుంటారంటే మీరు ఫ్యూచర్‌లో డాక్టర్ అవుతారని అర్థమవుతుంది. అంటే మనం ప్రెజెంట్‌లో ఉన్నామా? పాస్ట్‌లో ఉన్నామా? ఫ్యూచర్‌లో ఉన్నామా? అని దేన్ని బట్టి అర్థమైతుంది. మళ్ళా మీరు పేజ్ 1 రండి. పేజ్ 1 వస్తే అక్కడ చూడండి. వాస్ అనేది దేని కిందకొస్తదండి? 24 పిల్లర్స్ లోనే వస్తది. వాస్ అనేది దేని కిందకొస్తది? 24 పిల్లర్స్ లోనే వస్తుంది. విల్ కూడా 24 పిల్లర్స్ లోనే వస్తుంది. యామ్ అనేది కూడా 24 పిల్లర్స్ లో ఉంటుంది. అంటే మీరు ఎక్కడన్నా
ప్రెసెంట్ టైంలో సెంటెన్స్ క్రియేట్ చేయాలన్నా, పాస్ట్ టైంలో సెంటెన్స్ క్రియేట్ చేయాలన్నా, ఫ్యూచర్ టైంలో సెంటెన్స్ క్రియేట్ చేయాలన్నా ఖచ్చితంగా మీకు ఈ 24 పిల్లర్స్ అవసరం అవుతాయి. 24 పిల్లర్స్ ఉపయోగించకుండా ఒక సెంటెన్స్ కూడా మనం క్రియేట్ చేయలేము. ఈ విషయం మీకు అర్థమైంది అనుకుంటా. రైట్. ఇప్పుడు సరే, క్లారిటీ ఇంతవరకు వచ్చేసింది. ఇప్పుడు చెప్తున్నాం మనం దేని గురించి నేర్చుకుంటున్నాం, యామ గురించి నేర్చుకుంటున్నాం. యామ అంటే ప్రస్తుతం మన స్థితి ఏందో చెప్పడం. మన స్థితి అంటే ఏం చెప్పాను, దాంట్లో మొదటిది మన ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఏంది, మనం చేసే పని పేరు కానీ లేదా మన పేరు కానీ. అర్థమవుతుందా అట్లా. సరే, నేనేం చేస్తానంటే మళ్ళీ ఎన్నికి వెళ్తున్నాను, ఇందాక రంగస్వామి అని చెప్పాను కదా. ఆ, ఎవరైనా సరే మిమ్మల్ని ప్రశ్నిస్తే హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని ప్రశ్నిస్తే మీరు దేన్ని ఉపయోగించుకొని చెప్పాలండి, ఏ పిల్లర్ సహాయం తీసుకొని మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి. యామ్ అనే పిల్లర్ సహాయం తీసుకొని చెప్పాలి. ఐయామ్ రంగస్వామి, ఐయామ్ శేషయ్య, ఐయామ్ రాజు, ఐయామ్ లత అని చెప్పాలా. ఓకేనా. ఒకవేళ మిమ్- నేను మిమ్మల్ని ఎవరైనా అడిగారు, నువ్వు రాజు అంటే నేను రాజును కాదు అని చెప్పాలి, లేదా రంగస్వామి అంటే నేను రంగస్వామిని కాదు అని చెప్పాలి. కాదు అని చెప్పడానికి మనం ఇంగ్లీష్ లో నాట్ వాడాలి. కాదు అని చెప్పడానికి మనం ఇంగ్లీష్ లో నాట్ వాడాలి. అయితే నాటి దేని పక్కన వాడాలనేది క్వశ్చన్. సో నాట్ అనేది ఎప్పుడైనా సరే పిల్లర్ పక్కనే వస్తుంది. దేని పక్కన వస్తుంది, పిల్లర్ పక్కనే వస్తుంది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా చూడండి. ఐ ఆమ్ రంగస్వామి అని పెట్టి, ఇప్పుడు నేను రంగస్వామి అని చెప్పాలనుకున్నానా, రంగస్వామిని కాదు అని చెప్పాలనుకున్నానా, కాదు అని చెప్పాలి కాబట్టి నాటు పెట్టాలి. నాటు ఎవరి పక్కన రావాలండి, ఎవరి పక్కన రావాలంటే పిల్లర్ పక్కనే రావాలి. చూడండి, పిల్లర్ పక్కనే వచ్చింది. ఎప్పుడైనా సరే నాటు ఎవరి పక్కన మీరు నెగిటివ్ లేదని చెప్పాలనుకుంటే, నేను రంగస్వామిని అని చెప్పాలనుకుంటే ఐఎమ్ రంగస్వామి, నేను రంగస్వామిని కాదు అని చెప్పాలనుకుంటే ఐఎమ్ నాట్ రంగస్వామి అని చెప్పాలి. రైట్. ఇప్పుడు మీకు నెగిటివ్ చెప్పడం కూడా అర్థమైంది. ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ అడగడం ఎలా. క్వశ్చన్స్ అంటే ఏంటండి, మీకు డౌట్ ఉన్నప్పుడు కన్ఫర్మేషన్ కోసం అడిగే వాటిని ప్రశ్నలు అంటారు. క్వశ్చన్స్ అంటే ఏం లేదండి. క్వశ్చన్స్ వచ్చేసి రెండు రకాలు. ఒకటి వచ్చేసి కన్ఫర్మేషన్ క్వశ్చన్, కన్ఫర్మేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది. కన్ఫర్మేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది. రెండోది ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్, ఈ క్వశ్చన్స్ ఈ రెండు రకాలే. మీరు ప్రశ్నలు వేయాలంటే ఈ రెండు రకాలే. మనం ప్రశ్నలు ఎప్పుడు వేస్తాం తెలిసిన, ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కానీ, లేదా మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవసరమైనప్పుడైనా క్వశ్చన్స్ వేస్తాం. క్వశ్చన్స్ ఈ రెండు సందర్భాలలో ఉంటాయి. కన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి కూడా చెప్తాను. ప్రస్తుతం కన్ఫర్మేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ క్వశ్చన్స్ తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే తెలుసుకుందాం. ఇప్పుడు నేను అడుగుతున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని అడిగా, ఆర్ యు ఏ డాక్టర్ అని అడిగా. సపోజ్ మిమ్మల్ని అడిగాను అనుకోండి, ఆర్ యు ఏ డాక్టర్ అని అడిగాను అనుకోండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానా, కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానా? జస్ట్ రెస్పాండ్. ఆర్ యు ఏ డాక్టర్ అంటే నేను మిమ్మల్ని ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానా, కన్ఫర్మేషన్ కోసం కన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, డౌట్ ఉంది నాకు. కన్ఫర్మేషన్ అంటే డౌట్ ఉన్నప్పుడే కన్ఫర్మేషన్ అడుగుతాం. మీరు డాక్టర్ అవునా కాదో, నాకు డౌట్ ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని కన్ఫర్మేషన్ క్వశ్చన్ అడుగుతా. డౌట్ లేనప్పుడు నేను ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అడుగుతా. కాబట్టి కన్ఫర్మేషన్, అందరు రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అవ్వకపోతే, మీరు ఇంటరాక్ట్ అవ్వకపోతే మీకు అర్థమైందో లేదో నాకు ఎలా తెలుస్తుంది. కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటే మీకు డౌట్ ఉన్నప్పుడు అడుగుతారు. నేను అడిగే డాక్టర్ అని ఎందుకు అడిగా, మీరు డాక్టర్ అవునో కాదో నాకు డౌట్ ఉంది. ఆ డౌట్ ను క్లారిఫై చేసుకోవడం కోసం నేను అడిగే ప్రశ్న. కాబట్టి కన్ఫర్మేషన్ అంటే అర్థమైంది కదా, డౌట్ ను నివృత్తి చేసుకునే ప్రశ్నలే కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ అంటారు. మరి అట్లా కన్ఫర్మేషన్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలంటే గుడ్డిగా గుర్తుపెట్టేసుకోండి. పిల్లర్స్ తో స్టార్ట్ అయితే పిల్లర్స్ తో స్టార్ట్ అయితే పిల్లర్స్ తో స్టార్ట్ అయితే అది కన్ఫర్మేషన్ క్వశ్చన్. చూడండి ఇక్కడ, యామ్ యామ్ ఐ ఏ డాక్టర్, సారీ యామై రంగస్వామి. ఇక్కడ రంగస్వామి గురించి కదా నేర్చుకునేది. యామై రంగస్వామి. ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్. ఏ క్వశ్చన్ అండి ఇది, కన్ఫర్మేషన్ క్వశ్చన్. కన్ఫర్మేషన్ క్వశ్చన్ ఇది. అంటే నన్ను నేను కన్ఫర్మేషన్ చేసుకోండి జనరల్ గా, కానీ మీకు ఉదాహరణ లాగా చెప్తున్నా అంతే. ఎందుకంటే మనం ఐయామ్ రంగస్వామి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
క్వశ్చన్ వేస్తే ఇట్లా ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నాను. జనరల్గా ఇట్లా మనల్ని అడగం, కానీ గ్రామటికల్ ఇట్లా మాట్లాడతామని చెప్పేసి. యామై రంగస్వామి అంటే నేను రంగస్వామినా, రైట్? అట్లా ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు రాజు అయితే మీరు నన్ను రంగస్వామి అని పిలిచారు అనుకోండి, అప్పుడు నేను ఇమ్మీడియట్ గా ఏమడుగుతా? యామై రంగస్వామి, నేను రంగస్వామినా, ఎందుకు అట్లా పిలుస్తున్నావు అంటాం కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. రైట్. ఏంత స్టార్ట్ అవుతుంది క్వశ్చన్? కన్ఫర్మేషన్ క్వశ్చన్ పిల్లర్ తోటి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం ఆడుతున్న పిల్లర్ ఏంటి? యామ్. రైట్. అంటే నెగిటివ్ చేయాలన్నా కూడా సేమ్ ఇంతే. నెగిటివ్ కూడా సేమ్ ఇంతే. దేంతో స్టార్ట్ అవ్వాలా? పిల్లర్ తో స్టార్ట్ అవ్వాలా. యామై నాట్ రంగస్వామి. యాక్చువల్ గా ఒక మనం నేమ్స్ చెప్తున్నప్పుడు, మన నేమ్ ఏది చెప్తున్నప్పుడు క్యాపిటల్ లెటర్ తో రాయాలి. బట్ నేను రూల్స్ టైప్ చేస్తున్నా కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసమే దాని మీద ఫోకస్ ఉంది కాబట్టి, ఖచ్చితంగా మన పేరు అనేది ఎక్కడ రాసినా కానీ క్యాపిటల్ లెటర్ తో స్టార్ట్ అవ్వాలి జనరల్ గా. సరే, ఇట్లా ఇప్పుడు మీరు 4 విషయాలు నేర్చుకున్నారు. ఐఆమ్ రంగస్వామి, ఐఎమ్ నాట్ రంగస్వామి, యామై రంగస్వామి, యామై నాట్ రంగస్వామి. సో ఇంతవరకు క్లారిటీ వచ్చిందా? చూడండి ఇక్కడ, పిల్లర్ తో స్టార్ట్ అవుతే పిల్లర్ తో స్టార్ట్ అవుతే అది ఖచ్చితంగా క్వశ్చన్. నాట్ ఉంటేనేమో నెగిటివ్ క్వశ్చన్, నాట్ లేకపోతేనేమో పాజిటివ్ క్వశ్చన్. రైట్. సో ఇంతవరకు క్లారిటీ ఉంటే కదా మీకు, సిఎన్ టైప్ చేయండి. ఇప్పుడు చెప్పినంత వరకు క్లారిటీ ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు. సిఎన్ టైప్ చేయండి. రైట్. థ్యాంక్ యూ అండి. టైం వేస్ట్ చేసుకోకుండా నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, నేను చెప్పేదన్నీ కూడా నా సొంతది కాదు, ఎవరు ఫాలో అయినా గ్రామరే ఫాలో అవుతారు. సో యామై నాట్ ని ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. మీకు రకరకాల స్ట్రక్చర్స్ తెలిసి ఉండొచ్చు, దాన్ని వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే మనము ఏమి తెలియని వాళ్ళను తెలిసి మధ్య, మీరు ఇంగ్లీష్ లో రకరకాల లెవెల్స్ లో ఉంటారు. మీకు ఏం తెలియకపోయి ఉండొచ్చు, మీకు కాస్త తెలిసి ఉండొచ్చు, మీకు బాగా తెలిసి ఉండొచ్చు. నేను ఎవరిని దృష్టిలో పెట్టుకుని క్లాస్ చెప్తానంటే ఏమి తెలియదన్న వాళ్ళ గురించి మైండ్ లో పెట్టుకొని చెప్తున్నాను. కాబట్టి మీకు దీనికంటే ఇంకా బెటర్ స్ట్రక్చర్ ఏదైనా తెలిస్తే మీరు ఫాలో అవ్వండి. బట్ మన కోర్సులో ఇది కంటిన్యూ అవుదాం, ఎందుకంటే మీరు ఫ్లూయెంట్ అవ్వడానికి ఇది ఒక మార్గం అనమాట. రైట్. నెక్స్ట్, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళిపోతున్నా అండి. రైట్. ఇప్పుడు యామ్ పక్కన ఏం చేయొచ్చు అని చెప్పాను? నేమ్ పెట్టచ్చు అని చెప్పాము. ఐడెంటిటీలో ఫస్ట్ ఏంటి నేమ్. ఈ నేమ్ గురించి మనం నేర్చుకున్నాం. రెండోది ఏంటంటే డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ అంటే ఏం లేదండి, వర్ణన. వర్ణన ఎదుటి వాళ్ళను లేదా మనల్ని ఎవరైనా సరే వాళ్ళ గురించి వర్ణిస్తే దాన్ని ఏంటి వర్ణన అంటే? ఫర్ ఎగ్జాంపుల్, నేను సంతోషంగా ఉన్నాను. సంతోషంగా ఉండడం అనేది నన్ను వర్ణిస్తున్నట్టే. లేదు, నేను ఎత్తుగా ఉన్నాను. ఇప్పుడు ఇది మీకు బాగా కనెక్ట్ అవుతుంది చూడండి. ఐఆమ్ టాల్ అన్నాను. టాల్ అంటే ఎవరిని ఎవరిని డిస్క్రైబ్ చేస్తుంది? నన్ను, ఐ. కాబట్టి ఈ టాల్ అనే పదాన్ని మనము డిస్క్రిప్షన్ లేదా వర్ణన దానికి సంబంధించినటువంటి పదం. నేను ఇప్పుడే చెప్పాను కదా, పిల్లర్ అయినటువంటి యాము పక్కన డిస్క్రిప్షన్ వాడొచ్చు అని వాడాను. ఐఎమ్ టాల్, నేను పొడవుగా ఉన్నాను లేదా ఎత్తుగా ఉన్నాను అని చెప్తున్నా. నేను పొడవుగా లేను అని చెప్పడానికి ఏం చెప్పాలి? ఐఆమ్ నాట్ దేని పక్కన పెట్టాలని చెప్పాను? నాట్ పక్కన పెట్టాలని చెప్పాను. ఐఎమ్ నాట్ టాల్. చెప్పాను కదా, నేను పొడవుగా ఉన్నానా అని చెప్పడానికి కన్ఫర్మేషన్ క్వశ్చన్ దేంతో స్టార్ట్ అవ్వాలి? యామ్ తోటి. యామ్ ఐ టాల్. నేను పొడవుగా లేనా? యామ్ ఐ నాట్ టాల్. వెరీ సింపుల్. ఇంతకుముందు టాల్ అనే ప్లేస్ లో ఏమున్నదండి? రంగస్వామి అనే పదం ఉన్నది. రంగస్వామిని తీసేసి మనం ఒక డిస్క్రిప్షన్ యాడ్ చేసినాం అంతే. ఐఆమ్ రంగస్వామి స్థానంలో ఐఆమ్ టాల్. టాల్ అనేటువంటి డిస్క్రిప్షన్ వచ్చింది. ఒకవేళ మీరు పొట్టిగా ఉన్నారనుకోండి, టాల్ అనే ప్లేస్ లో ఏమొస్తుంది? ఐఆమ్ షార్ట్ అని వస్తుంది. మీరు అందంగా ఉన్నారనుకోండి, ఐఆమ్ హ్యాండ్సమ్. హ్యాండ్సమ్ వస్తుంది. మీరు ధనవంతులు అనుకోండి, ఐఆమ్ రిచ్ అని చెప్పాలి. ఐఆమ్ రిచ్.
మీకు అర్థమవుతుందా? వీటన్నిటి వర్ణన అంటారు. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా? ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు. పేజ్ నెంబర్ 4 లోకి వెళ్ళండి. పేజ్ నెంబర్ 4 లోకి వెళ్ళండి. పేజ్ నెంబర్ 4 లో ఉన్నాయి చూడండి. నేమ్స్ ఉన్నాయి. అదే విధంగా డిస్క్రిప్షన్ కూడా ఉంది చూడండి. డిస్క్రిప్షన్ అంటే వర్ణించిన లేదా మన గుణాలని చెప్పుకోవచ్చండి. గుణాలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బిజీగా ఉన్నానని చెప్పాలి. ఐ యామ్ బిజీ. ఈ బిజీగా ఉండడం అనేది నా డిస్క్రిప్షన్ అన్నమాట. ఐ యామ్ నాట్ బిజీ. నేను బిజీగా ఉన్నానా? యామ్ ఐ బిజీ. నేను బిజీగా లేనా? యామ్ ఐ నాట్ బిజీ. ఇవన్నీ కూడా క్వాలిటీసే అండి. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని ఎలాగున్నారు అని అడిగారు అనుకోండి, హౌ ఆర్ యూ అని అడిగారు మిమ్మల్ని. అప్పుడు మీరు ఇమ్మీడియట్ గా ఏం చెప్తారు తెలిసిన? మీ యొక్క డిస్క్రిప్షన్ చెప్తారు. మీ డిస్క్రిప్షన్ ఏంటి? ఐఎమ్ ఫైన్ అంటారు. మీరు బాగలేకపోతే ఏం చెప్తారు? ఐఎమ్ నాట్ ఫైన్ అంటారు. నేను బాగున్నాను అని ప్రశ్నించడానికి ఏం చేయాలా? యామ్ ఐ ఫైన్. నేను బాగాలేనా? యామ్ ఐ నాట్ ఫైన్. ఇది గ్రామటికల్ గా మనము రాసుకుంటా పోవడం. నేను కోపంగా ఉన్నానని చెప్పాలా? డిస్క్రిప్షన్ ఐఆమ్ యాంగ్రీ. ఐఆమ్ యాంగ్రీ. నేను కోపంగా లేను. ఐఆమ్ నాట్ యాంగ్రీ. నేను కోపంగా ఉన్నానా? నేను కోపంగా ఉన్నానా? యామ్ ఐ యాంగ్రీ. నేను కోపంగా లేనా? యామ్ ఐ నాట్ యాంగ్రీ. వెరీ సింపుల్. ఒకసారి మెసేజ్ లేక వచ్చేసి ఒకసారి టైప్ చేయండి. ఇప్పుడు యామ్ పక్కన క్వాలిటీని వాడడం ఎలాగనో అర్థమైందా కాలేదా? అర్థమైతే క్లారిటీ అంటే సి అని టైప్ చేయండి. ఇప్పుడు రెండు నేర్చుకున్నాం. యామ్ పక్కన నేమ్ వాడొచ్చు, యామ్ పక్కన క్వాలిటీ లేదా డిస్క్రిప్షన్ వాడొచ్చు. రైట్. ఇప్పుడు ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే, ఒకసారి ప్రాక్టీస్ ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు నేను ఇట్లా, మీరేమి నోట్స్ పెన్ను పేపర్ కూడా ఏం అవసరం లేదు. ఇట్లా మీ ఇక్కడ మెటీరియల్ ఉంటుంది కదండి. మెటీరియల్ ఉంటుంది కదా. పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఎక్కడికి రావాలండి? 4 లెక్క రండి. ఒకసారి పేజ్ నెంబర్ 4 లెక్క రండి. ఆ, అక్కడికి వచ్చిన తర్వాత నేను డాక్టర్ని అని చెప్పాలనుకోండి. పేజ్ నెంబర్ 4 లో నేమ్స్ లో ఉంటది. డాక్టర్ అనేది ఏంటి? అది డిస్క్రిప్షన్ కిందకి వస్తుందా? నేమ్స్ కిందకి వస్తుందా? గుర్తుపట్టడానికి వాడతాం కాబట్టి నేమ్స్ కిందకి వస్తుంది. అప్పుడు ఏం చెప్పాలా? నేను డాక్టర్ని అని మీరు 4 రకాలు చెప్పాలి కదా ప్రతి సెంటెన్స్ ని. ఎలా చెప్పాలి? నేను డాక్టర్ని. ఐఎమ్ ఏ డాక్టర్. నేను డాక్టర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్. నేను డాక్టర్నా? ఏం ఏ డాక్టర్? నేను డాక్టర్ని కాదా? ఏం ఐ నాట్ ఏ డాక్టర్. నేను లాయర్ని. ఐఎమ్ ఏ లాయర్. నేను లాయర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ లాయర్. నేను లాయర్నా? ఏం ఐ ఏ లాయర్. నేను లాయర్ని కాదా? ఏం ఐ నాట్ ఏ లాయర్. నేను టీచర్ని. ఐఎమ్ ఏ టీచర్. నేను టీచర్ని కాదు. ఐఎమ్ నాట్ ఏ టీచర్. నేను టీచర్నా? ఏం ఐ టీచర్. నేను టీచర్ని కాదా? ఏం ఐ నాట్ ఏ టీచర్. నేను హౌస్ వైఫ్ ని. ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్ ని కాదు. ఐఎమ్ నాట్ ఏ హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్ నా? ఏం ఐ ఏ హౌస్ వైఫ్. నేను హౌస్ వైఫ్ ని కాదా? ఏం ఐ నాట్ ఏ హౌస్ వైఫ్. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి నేమ్స్ ని. అదే విధంగా క్వాలిటీస్ చూడండి. క్వాలిటీస్ అనే డిస్క్రిప్షన్ ఇలా చేయాలి. నేను బలంగా ఉన్నాను. స్ట్రాంగ్. స్ట్రాంగ్ అనేది ఒక పేరు అవుతుందా? గుర్తింపు కోసం వాడతామా? డిస్క్రిప్షన్ లేదా క్వాలిటీ కోసం వాడతామంటే, ఇక్కడ స్ట్రాంగ్ అనేది మన యొక్క పేరు కాదు. ఏ వస్తువు యొక్క పేరు కాదు. అది ఎవరినైనా సరే వర్ణించడానికి వాడతాం కాబట్టి అది వర్ణన కిందికి వస్తుంది. అప్పుడు ఏం చెప్పాలి మనము? ఐఎమ్ స్ట్రాంగ్. నేను బలంగా ఉన్నానంటే ఐఎమ్ స్ట్రాంగ్. నేను బలంగా లేనంటే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్. నేను బలంగా ఉన్నానా? ఐ స్ట్రాంగ్. నేను బలంగా లేనా? ఐ నాట్ స్ట్రాంగ్. నేను కుర్రవాణ్ణి. ఐఎమ్ యంగ్. నేను కుర్రవాణ్ణి కాదు. ఐఎమ్ నాట్ యంగ్. నేను కుర్రవాణ్ణా? ఐ యంగ్. నేను కుర్రవాణ్ణి కదా? ఐ నాట్ యంగ్. నేను సింగిల్ గా ఉన్నాను. ఐఎమ్ సింగిల్. నేను సింగిల్ గా లేను. ఐఎమ్ నాట్ సింగిల్. నేను సింగిల్ గా ఉన్నానా? ఐ సింగిల్. నేను సింగిల్ గా లేనా? ఐ నాట్ సింగిల్. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఐఎమ్ హెల్తీ. నేను ఆరోగ్యంగా లేను. ఐఎమ్ నాట్ హెల్తీ. నేను ఆరోగ్యంగా ఉన్నానా? ఐ హెల్తీ. నేను ఆరోగ్యంగా లేనా? ఐ నాట్ హెల్తీ. నేను ఫ్రెండ్లీగా నేను ఫ్రెండ్లీగా ఉన్నాను. ఐఎమ్ ఫ్రెండ్లీ. నేను ఫ్రెండ్లీగా లేను. ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ. నేను ఫ్రెండ్లీగా ఉంటానా? ఐ ఫ్రెండ్లీ. నేను ఫ్రెండ్లీగా ఉన్నానా? ఐ నాట్ ఫ్రెండ్లీ. నేను సహాయకారిగా ఉంటాను. ఐఎమ్ హెల్ప్ఫుల్. నేను సహాయకారిగా ఉండను. ఐఎమ్ నాట్ హెల్ప్ఫుల్. నేను సహాయకారిగా ఉంటానా? ఐ హెల్ప్ఫుల్. నేను సహాయకారిగా ఉండనా? ఐ నాట్ హెల్ప్ఫుల్. నేను సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ హ్యాపీ. నేను సంతోషంగా లేను. ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను సంతోషంగా ఉన్నానా? ఐ హ్యాపీ. నేను సంతోషంగా లేనా? ఐ నాట్ హ్యాపీ. నేను జాగ్రత్తగా ఉన్నాను. ఐఎమ్ కేర్ఫుల్. నేను జాగ్రత్తగా లేను. ఐఎమ్ నాట్ కేర్ఫుల్. నేను జాగ్రత్తగా ఉన్నానా? ఐ కేర్ఫుల్. నేను జాగ్రత్తగా లేనా? ఐ నాట్ కేర్ఫుల్.
నేను నిజాయితీగా ఉన్నాను, ఐఎమ్ ఆనెస్ట్. నేను నిజాయితీగా లేను, ఐఎమ్ నాట్ ఆనెస్ట్. నేను నిజాయితీగా ఉన్నానా, యామ్ ఐ ఆనెస్ట్. నేను నిజాయితీగా లేనా, యామ్ ఐ నాట్ ఆనెస్ట్. అర్థమవుతుందా? ఈ రకంగా డిస్క్రిప్షన్ చెప్పాలి. అంటే ప్రాక్టీస్ చేయడం ఎంత ఈజీగా చూడండి. అంటే 8 పేజీలు మహా అంటే ఎంత అవుతుంది? 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు ప్రింట్అవుట్ తీసుకోమంటే దీనికి కూడా ఆలోచించిన వాళ్ళు 100 మంది ఉన్నారు. ఏం ఉపయోగం అండి? ఇప్పుడు మనం ఇంగ్లీష్ కష్టపడి నేర్చుకోవాలన్నా, సులభంగా నేర్చుకోవాలన్నా? ఇప్పుడు ఈ మెటీరియల్ లేదనుకోండి, ఊరికే ఇంటుంటారు. ఇంటుంటే ఏమొస్తుంది? చాలా ఈజీ వస్తుంది. సో ఈ మెటీరియల్ దగ్గర పెట్టుకొని, ఈ పేజెస్ దగ్గర పెట్టుకొని ఇంగ్లీష్ మాట్లాడడం ఈజీగా ఉందే, కష్టం ఉందా? ఈజీగా ఉంటే మీరు చాట్ బాక్స్ టైప్ చేయండి, ఈ అని టైప్ చేయండి. మీకు ఈజీగా ఉంటే ఇట్లా ఈ పద్ధతి మీకు ఈజీగా ఉంటే చాట్ బాక్స్ లో ఈ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరూ కూడా ఈ అని టైప్ చేస్తున్నారు. అంటే మీరు కష్టపడాల్సిన అవసరం లే, మీరు ఆలోచించాల్సిన అవసరం లే. ఇది లేదనుకోండి, అన్ని ఆలోచించాలి, అన్ని గుర్తు తెచ్చుకోవాలా. నేను గుర్తు తెచ్చుకొని మాట్లాడడం ఈజీనా, కళ్ళ ముందు పెట్టుకొని మాట్లాడడం ఈజీనా? ప్రాక్టీస్ చేసి ఇట్లా చేయాలి. ఇట్లా ప్రాక్టీస్ చేసి చేసి మీకు ఆటోమేటిక్ తర్వాత గుర్తొస్తాయి. రైట్. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా? నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి? యామ్ పక్కన ఏం పెట్టచ్చు? ప్లేస్ పెట్టచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ మూడో టాపిక్ చూడండి. అదే 4th పేజ్ లో స్టేట్ కింద చూడండి. నేమ్స్ అయిపోయినాయి, అంటే ఐడెంటిటీ అయిపోయింది, డిస్క్రిప్షన్ అయిపోయింది. నెక్స్ట్ నెక్స్ట్ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్. సో ప్లేస్ పెట్టడం. ప్లేస్ అంటే ఏం లేదండి, మీ లొకేషన్, మీరు ఎక్కడ ఉన్నారో అది చెప్పాలి. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అడిగారు, ఎక్కడ ఉన్నావు అని అడిగారు అనుకోండి. ఎక్కడ ఉన్నామని అడిగారు అనుకోండి, నేను రూమ్ లో ఉన్నానని చెప్తాం కదా. నేను రూమ్ లో ఉన్నానని చెప్పాలి కదా. ఇక్కడ యాడ్ చేస్తే ఇన్ ద రూమ్. ఇన్ ద రూమ్. నేను కొత్తగా ఏం చేయలేదండి, యామ్ పక్కనే పెట్టాను. ప్లేస్ చెప్పాను కదా, ఇప్పుడే చెప్పాను కదా. యామ్ పక్కన ఏం పెట్టొచ్చు అంటే ప్లేస్ పెట్టొచ్చు. ఈ 9 వండర్స్ లో స్టేట్ లో మూడవది ఇది. ఈ వండర్స్ అన్ని దేని పక్కన వస్తాయి? 24 పిల్లర్స్ పక్కన వస్తాయి. 24 పిల్లర్స్ లో ఒక పిల్లర్ ఏంటి? యామ్. దాని పక్కన వండర్స్ వాడుతున్నా. 9 వండర్స్ లో స్టేట్ లో మూడోది వాడుతున్నా. స్టేట్ లో మూడోది ఏంటంటే ప్లేస్. ప్లేస్ వాడచ్చు. ఐఎమ్ ఇన్ ద రూమ్. నేను రూమ్ లో ఉన్నాను అంటే మీరేం చెప్తున్నారు? మీ పొజిషన్, మీ లొకేషన్, మీ ప్లేస్ చెప్తున్నారు. మీరు ఎక్కడ ఉన్నారో చెప్తున్నారు అంతే. నేను రూమ్ లో లేనని చెప్పాలనుకోండి, ఏం చేయాలా? ఐఎమ్ నాట్ ఇన్ ద రూమ్. ఐఎమ్ నాట్ ఇన్ ద రూమ్. ఐఎమ్ నాట్ ఇన్ ద రూమ్. నేను రూమ్ లో ఉన్నానా అని క్వశ్చన్ వేయాలనుకోండి, కన్ఫర్మేషన్. యామ్ ఐ ఇన్ ద రూమ్? యామ్ ఐ ఇన్ ద రూమ్? యామ్ ఐ ఇన్ ద రూమ్? నేను రూమ్ లో లేనా? నేను రూమ్ లో లేనా? యామ్ ఐ నాట్ ఇన్ ద రూమ్? యామ్ ఐ నాట్ ఇన్ ద రూమ్? మళ్ళా ఇంకొక ప్లేస్ తీసుకుందాం. ఇంకొక ప్లేస్ తీసుకుందాం. నేను అమెరికాలో ఉన్నాను. ఐఆమ్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో లేను. ఐఎమ్ నాట్ ఇన్ అమెరికా. అమెరికా అనేది ఏంటండి? ప్లేసే కదా. అమెరికా అనేది ప్లేసే కదండి, అందుకే ప్లేస్ వాడొచ్చు కదా. యామ్ అనే పిల్లర్ పక్కన ప్లేస్ వాడొచ్చు కదా. అందుకనే నేను అమెరికా అనే ప్లేస్ వాడా. ఐఎమ్ నాట్ ఇన్ అమెరికా. నేను అమెరికాలో లేను. నేను అమెరికాలో ఉన్నానా? యామ్ ఐ ఇన్ అమెరికా? యామ్ ఐ ఇన్ అమెరికా? నేను అమెరికాలో లేనా? యామ్ ఐ నాట్ ఇన్ అమెరికా? యామ్ ఐ నాట్ ఇన్ అమెరికా? సో ఒకసారి ఈ ప్లేస్ వాడడం అనేది చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. నేను టెంపుల్ కు దగ్గరలో ఉన్నానని చెప్పాలి. టెంపుల్ కు దగ్గరగా ఉండడం అనేది ప్లేసే కదా అది. ఐఆమ్ నియర్ టెంపుల్ అనాల. ఐఆమ్ నియర్ టెంపుల్, లేదా నియర్ ద టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. మీరు ఏదేం చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను టెంపుల్ దగ్గరలో, ఇది ప్లేస్ అండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం ప్లేస్ గురించి మాట్లాడడం, ఇదంతా ప్లేసే. ఇదంతా కూడా ప్లేసే. ఐఆమ్ నియర్ ద టెంపుల్ అంటే, ఐఆమ్ నియర్ ద టెంపుల్. నియర్ ద టెంపుల్ అంటే టెంపుల్ దగ్గరలో ఉన్నానని అర్థం. నేను టెంపుల్ కు దగ్గరలో లేను అని చెప్పాలనుకోండి, ఐఎమ్ నాట్ నియర్ ద టెంపుల్ అని చెప్పాలి. నేను టెంపుల్ కు దగ్గరలో లేను అంటే ఐఎమ్ నాట్ నియర్ ద టెంపుల్ అని చెప్పాలి. ఐఎమ్ నాట్ నియర్ ద టెంపుల్. నేను టెంపుల్ కు దగ్గరలో ఉన్నానా అని ప్రశ్నించాలనుకోండి, యామ్ ఐ
నియర్ ద టెంపుల్. నేను టెంపుల్ కి దగ్గరలో లేనా? యామ్ ఐ నాట్ నియర్ ద టెంపుల్? రైట్. ఇప్పుడు మీకు కొన్ని పదాలు చెప్తానండి, ఒకసారి ఇవన్నీ తీసేద్దాం. ఈ పదాలు తెలిస్తే మీరు ఈజీగా మాట్లాడేస్తారు. ఇది కూడా చాలా ఈజీ. మీరు పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. మెటీరియల్ మీ దగ్గర ఉండాలి అంతే. జస్ట్ ఏదో మాట్లాడేస్తారు. చూడండి, ప్లేసులు చెప్పడానికి ఏమేమి వస్తాయంటే జనరల్ గా ఇన్ అనేది వస్తుంది. ఇన్తో ప్లేస్ చెప్పొచ్చు. లేదా ఎట్ వస్తుంది. ఎట్టుతో కూడా మీరు ప్లేస్ చెప్పొచ్చు. ఇవన్నీ చూడండి, నేను చెప్పేటని మీరు రాసుకోవాల్సిన అవసరం లేదండి. దయచేసి మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తే గుర్తుండదు. మీరు ఇన్వాల్వ్ అయిపోయింది డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు. మీరు డ్రైవ్ చేయడం వల్ల నేర్చుకుంటారు, గుర్తు పెట్టుకుంటారు తప్ప ఇట్లా 4వ గేర్ ఇట్టేయాలా, 3వ గేర్ ఇట్టేయాలంటే ఎవరికి గుర్తుండదు. క్లియరింగ్ మీకు ఇచ్చినప్పుడే మీకు గుర్తుంటది. ఇక్కడ కూడా నేను మీకు లైవ్ లో నేర్పిస్తున్నా. వీటిని ఎట్లా గుర్తు పెట్టుకోవాలని ట్రై చేయకండి. వీటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో పెన్ను పేపర్ తో అవసరం ఉండదు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీరు అర్థం చేసుకోకుండా అదేదో జస్ట్ లైక్ దట్ రాసుకుంటే గుర్తుండదు. ఒకవేళ మీకు రాసుకోవడం వల్లనో లేదా ఏదో మెటీరియల్ ఇవ్వడం వల్ల మీకు ఇంగ్లీష్ వచ్చే మాట అయితే ఇప్పటికి వచ్చి ఉండాల. కాబట్టి అట్లాంటి పిచ్చి పిచ్చి పనులు మనం వెళ్ళొద్దు వాడి జోలికి. ఒక పద్ధతి ప్రకారం నేర్చుకుందాము. మీరు లైక్ చేస్తారు అంతే. ఈ రోజు మీరు చాలా హ్యాపీగా నిద్రపోతారు, చాలా ప్రశాంతంగా నిద్రపోతారు. ఎందుకంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ రోజు. ఒక రైట్ మెథడ్ లో, ఒక రైట్ ప్రాసెస్ లో మీరు ఉన్నారనమాట. రైట్. ప్లేస్ ని చెప్పడానికి ఇన్ను వాడచ్చు, ఎట్టు వాడచ్చు. చూడండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను గుళ్ళో ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్, ఇక్కడ చూడండి జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్. నేను బ్యాంక్ లో ఉన్నాను, ఐఆమ్ ఇన్ బ్యాంక్ అని చెప్పొచ్చు. లేదా ఐఆమ్ ఎట్ బ్యాంక్ అని చెప్పొచ్చు. లేదా ఐఆమ్ బిసైడ్ బ్యాంక్ అని చెప్పొచ్చు. బిసైడ్ బ్యాంక్ ఒకటే పదం చూడండి. అదే విధంగా ఐఆమ్ బ్యాంక్ వెనకాల ఉన్నా అని చెప్పడానికి ఐఆమ్ బిహైండ్ బ్యాంక్ అనాల. ఒకవేళ బ్యాంక్ ముందు ఉన్నారనుకోండి, మీరు బ్యాంకుకి ముందు ఉన్నారనుకోండి, ఐఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్యాంక్ అని చెప్పాలి. లేదు, సో వీటి సైజ్ తగ్గిస్తానండి. మీకు మరీ సైజ్ ఎక్కువైపోయినట్టుంది. ఇది కొద్దిగా సైజ్ తగ్గించేస్తాను. కొద్దిగా చిన్నగా పెడతాను. మీరు స్క్రీన్ లో మీరు జూమ్ చేసుకోవచ్చండి. నేను చిన్న సైజ్ పెడతాను. మీరు స్క్రీన్ లో నేను చిన్న సైజ్ పెట్టాను. సో మీరు కనిపించకపోతే మీరు జూమ్ చేసుకోండి. స్క్రీన్ పైన వేలు పెట్టి అట్లా లాగినట్టు అంటే స్క్రీన్ పెద్దది అయిపోతుంది మీ మొబైల్. నేను టైప్ చేసే అక్షరాలు మీకు చిన్నగా కనిపిస్తే మీ మొబైల్ పైన ఉన్నటువంటి స్క్రీన్ ను మీరు లాగినట్టు అంటే పెద్దగా అవుతుంది. రైట్. నేను బ్యాంక్ ముందున్నా అంటే ఏం చెప్పాలండి? ఐఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ కి దగ్గరలో ఉన్నా అని చెప్పాలంటే ఏం చెప్పాలండి? ఐఆమ్ నియర్ ద బ్యాంక్ అనాలి. ఐఆమ్ నియర్ బ్యాంక్ అని చెప్పాలి. రైట్. నేను బ్యాంక్ కి ఎదురుగా ఉన్నానని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఐఆమ్ ఆపోజిట్. ఏమి రాసుకోవద్దు, అర్థం చేసుకుని ట్రై చేయండి. ఐఆమ్ ఆపోజిట్ బ్యాంక్. నేను బ్యాంక్ కు దూరంగా ఉన్నాను. ఐఆమ్ అవే ఫ్రమ్. ఐఆమ్ అవే ఫ్రమ్ బ్యాంక్. నేను బ్యాంకుకు చాలా దూరంగా ఉన్నాను, చాలా దూరంగా ఉన్నాను అని చెప్పాలంటే ఐఎమ్ ఫార్ అవే ఫ్రమ్ బ్యాంక్. ఏవి ఏవి బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని నేర్పించేస్తే మనం సెషన్ ఎండ్ చేస్తాం. అసలు మీరు బట్టి పెట్టాల్సిన అవసరమే లేదు. రైట్. నెక్స్ట్, నేను బ్యాంక్ బయట ఉన్నాను, అప్పుడు ఏం చెప్పాలా? ఐఆమ్ అవుట్ సైడ్ బ్యాంక్. అవుట్ సైడ్ బ్యాంక్. నేను బ్యాంక్ లోపల ఉన్నాను, ఐఆమ్ ఇన్సైడ్ బ్యాంక్. ఐఆమ్ ఇన్సైడ్ బ్యాంక్. ఇవండి, దాదాపుగా ఇవే ఉంటాయి. మీరు దేనికైనా ప్లేస్ గురించి చెప్పాలంటే చూడండి, దీంట్లో ఏమి ఎందుకండి, ఇదంతా రిపీట్ అయింది కదా. రిపీట్ అయింది తీసేద్దామండి, రిపీట్ కాంతి ఏందో చూద్దాం. రైట్. అప్పుడు మీకు పదాలు ఈజీ గుర్తుంటాయి అన్నమాట. ఒకసారి చూడండి. ఫినిష్ చేసేస్తున్నా ఫాస్ట్ గానే.
చూడండి, మీరు మిగతా విషయాలకు వెళ్ళొద్దు, ఫోకస్డ్ గా అటెండ్ అవ్వండి. ఎట్లా అటెండ్ అయ్యారు? నేర్చుకుంటే పూర్తిగా నేర్చుకోవాలి, లేదంటే అసలు నేర్చుకోకూడదు. సగం సగం నేర్చుకుంటే నష్టం మీకే. ఇదండి. ఒక బ్యాంక్ అనే పదం పక్కన మీరు ఊహించుకోండి, మీరు ఇప్పుడు బ్యాంక్ లో ఉన్నారనుకోండి. బ్యాంక్ లో ఉన్నారు, మీ ఫ్రెండ్ అడిగారు, వేర్ ఆర్ యూ రాజు అని అడిగారు. అప్పుడు మీరేం చెప్పవచ్చు? నేను బ్యాంక్ లో ఉన్నాను అని చెప్పాలంటే ఐఆమ్ ఇన్ బ్యాంక్ అని చెప్పండి. మీ ఫ్రెండ్ అడిగినప్పుడు మీరు బ్యాంక్ లో ఉంటే ఏం చెప్పాలి? ఐఆమ్ ఇన్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంకు వద్ద ఉన్నాను. చూడండి, ఇన్నుకు ఎట్టుకు పెద్ద తేడా లేదు. ఈ ప్రిపోజిషన్స్ గురించి మనం తర్వాత ఇన్నుకు ఎట్టుకు డిఫరెన్స్ అనేది రాంగ చెప్తాను. ఫస్ట్ అసలు చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు, అందుకని చెప్పట్లేదు. ఐఆమ్ ఇన్ బ్యాంక్ అంటే బ్యాంక్ లోపల ఉన్నట్టు, అంటే మీ శరీరం బ్యాంక్ లోపల ఉన్నట్టు. ఐఆమ్ ఎట్ బ్యాంక్ అంటే మీ శరీరం బ్యాంక్ లోపల ఉండొచ్చు, బ్యాంక్ బయట ఉండొచ్చు, ఆ పక్క పక్కన ఎక్కడైనా ఉండొచ్చు. దానిని ఐఆమ్ ఎట్ బ్యాంక్ అంటారు. మళ్ళొకసారి చెప్తున్నా, ఐఆమ్ ఇన్ బ్యాంక్ అంటే మీ బాడీ మొత్తం బ్యాంక్ లోపల ఉన్నట్టు, అంటే మీరు బ్యాంక్ లోపల ఉన్నట్టు. ఐఆమ్ ఎట్ బ్యాంక్ అంటే లోపల ఉండొచ్చు, బయట ఉండొచ్చు, చుట్టుపక్కల ఉండొచ్చు, దగ్గరలో ఉండొచ్చు. అప్పుడు ఐఆమ్ ఎట్ బ్యాంక్ అని చెప్పాలి. రైట్. నేను బ్యాంక్ పక్కన ఉన్నా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఐఆమ్ బిసైడ్ బ్యాంక్ అని చెప్పాలి. పక్కన అని చెప్పడానికి బిసైడ్. ఓకేనా? బ్యాంక్ వెనకాల ఉన్నా అని చెప్పడానికి ఏం చెప్పాలా? ఐఆమ్ బిహైండ్ బ్యాంక్ అని చెప్పాలి. పక్కన అని చెప్పడానికి ఐఆమ్ బిహైండ్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ ముందు ఉన్నా, ముందు, ఇది కొద్దిగా చూడండి, ఇన్ ఫ్రంట్ తర్వాత ఆఫ్ రావాలి. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అని రావాలి. నేను బ్యాంకుకు దగ్గరలో ఉన్నా అని చెప్పడానికి ఏం చెప్పాలి? ఐఆమ్ నియర్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంకుకి ఎదురుగా ఉన్నా అని చెప్పడానికి ఏం చెప్పాలా? ఐఎమ్ ఆపోజిట్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంకుకి దూరంగా ఉన్నా అంటే కొద్దిగా దూరంగా ఉండొచ్చు, కొంతకంటే ఎక్కువ దూరంగా ఉండొచ్చు. దూరంగా ఉన్నా అని చెప్పడానికి అవే ఫ్రమ్, ఐఎమ్ అవే ఫ్రమ్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంకుకు చాలా దూరంలో ఉన్నా అంటే ఇప్పుడు నేను రావాలనుకున్నా కూడా రాలేను అని చెప్పడానికి ఐఎమ్ అవే ఫ్రమ్ బ్యాంక్ అని చెప్పాలి. సార్, ఐఎమ్ ఫార్ అవే ఫ్రమ్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ బయట ఉన్నా అని చెప్పడానికి ఐఎమ్ అవుట్ సైడ్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ లోపల ఉండడానికి చెప్పడానికి ఇన్సైడ్ చెప్పొచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇన్సైడ్ అన్నా ఇన్ అన్న రెండు ఒకటే కదా, ఇన్ అయినా వాడచ్చు, ఇన్సైడ్ అయినా వాడచ్చు. ఎస్, కరెక్ట్. అక్కడ ఇన్సైడ్ అయినా పెట్టండి, ఇన్ అయినా పెట్టండి, ఈ రెండిటిల్లో చాయిస్ మీ ఇష్టం. నేను బ్యాంక్ లో ఉన్నానని చెప్పడానికి మీరు ఇన్ అయినా వాడండి, లేదా ఇన్సైడ్ అయినా వాడండి, రెండు వాడాల్సిన అవసరమే లేదు. రెండిటిల్లో ఏదో ఒకటి వాడచ్చు. రైట్. ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ తీసుకుంటున్నా. నేను నేను రైల్వే స్టేషన్ లో ఉన్నానని చెప్పాలి. అక్కడ ఏం మారుతుందండి? ఇవి మారుతాయా? పక్కన ఉన్న బ్యాంక్, బ్యాంక్ మారుతుందా? బ్యాంక్ అని ఒక్క పదం మారుతుంది. రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్. చూడండి, వెరీ సింపుల్. నేను రైల్వే స్టేషన్ లో ఉన్నాను అంటే ఐఆమ్ ఇన్ రైల్వే స్టేషన్ అని చెప్పండి, ఇన్సైడ్ రైల్వే స్టేషన్ అని చెప్పండి, ఎట్ రైల్వే స్టేషన్ అని చెప్పండి. ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, సార్ ఇన్ను వాడకూడదు కదా, ఎట్లా వాడాలని అడగొచ్చు. అంటే వాళ్ళు ఏం గ్రామర్ పాయింట్ అర్థం చేసుకుంటారంటే, చిన్న చిన్న ప్రదేశాల ముందు ఎట్ పెట్టాలి, పెద్ద పెద్ద ప్రదేశాల ముందు ఇన్ను పెట్టాలి అన్నటువంటి గ్రామర్ పాయింట్ తీసుకురావచ్చు. బట్ ఆ క్లారిటీ నేను రాంగ్ చెప్తాను. ప్రస్తుతానికి మటుకు మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక విషయం నేర్చుకుంటే క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఓహో ప్లేస్ అంటే ఇవి వస్తాయని అర్థం చేసుకోవాలి. అంతేగాని అంతా ఒకే అంటే కన్ఫ్యూజన్ చెప్పుకోవడం కన్నా ఒక రైల్వే ట్రాక్ లాగా అర్థవంతంగా చెప్పుకోవడం ఈజీగా ఉంటది. కాబట్టి నేను ఆ డిఫరెన్సెస్ ఏదన్నా ఉంటే తర్వాత చెప్తాము. ప్రస్తుతానికి మటుకు నేను రైల్వే స్టేషన్ లో ఉన్నానంటే ఐఆమ్ ఇన్ రైల్వే స్టేషన్ అని అనండి, ఇస్ రైల్వే స్టేషన్ అనండి, ఎట్ రైల్వే స్టేషన్ అని అనండి, తప్పేం లేదు. రైట్. తర్వాత నేను రైల్వే స్టేషన్ పక్కన ఉన్నా అని చెప్పాలంటే ఏం చెప్పాలా? మీరు నాతో పాటు పలకండి. ముందే చెప్పాను కదా, ఏం చెప్పాము మనం స్టార్టింగ్ లో స్లైడ్ లో? క్లారిటీ తీసుకుంటుండాలా, ఎమ్మటే ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ దేంతో చేయాలా? మీ మైండ్ ఇన్వాల్వ్ అవ్వాలి ఈ క్లాస్ లో, మీ బాడీలోని నోరు ఉంది కదా, ఆ మౌత్ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఎందుకంటే స్కిల్ కదా, స్కిల్ అంటే డ్రైవింగ్ ఎప్పుడు వస్తుంది? కాలు చేతిలో ఆడిస్తేనే డ్రైవింగ్ వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడడం ఎప్పుడు వస్తుంది? నోరు కదిలిస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. రైట్. ఓకేనా? సిగ్గుపడద్దు. సిగ్గుపడితే మనం ఎప్పుడు మాట్లాడతాం. రైట్. నేను రైల్వే స్టేషన్ పక్కన ఉన్నా అంటే ఏం చెప్పాలా? ఐఆమ్ బిసైడ్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. నేను రైల్వే స్టేషన్ వెనకాల ఉన్నానంటే ఏం చెప్పాలా? ఐఆమ్ బిహైండ్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. నేను రైల్వే స్టేషన్ ముందు ఉన్నా అని చెప్పాలంటే ఏం చెప్పాలా? ఐఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. నేను రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉన్నానంటే ఏం చెప్పాలా? ఐఆమ్ నియర్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి.
నేను రైల్వే స్టేషన్కి ఎదుర్కొన్నానంటే ఏం చెప్పాలి? ఐఎమ్ ఆపోజిట్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. నేను రైల్వే స్టేషన్కు దూరంలో ఉన్నానంటే ఐఎమ్ అవే ఫ్రమ్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. నేను రైల్వే స్టేషన్కి వచ్చేంత దూరంలో లేను, చాలా దూరంలో ఉన్నాను, రావాలనుకున్నా రాలేను అని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ ఫార్ అవే ఫ్రమ్ రైల్వే స్టేషన్ అని చెప్పాలి. నేను రైల్వే స్టేషన్ బయట ఉన్నానని చెప్పాలనుకున్నప్పుడు ఐఎమ్ అవుట్ సైడ్ రైల్వే స్టేషన్. అదేవిధంగా ఇంకొక పదం తీసుకోండి. ఏం తీసుకుంటారండి? రెస్టారెంట్ తీసుకుందామా? రెస్టారెంట్. ఆ నేను రెస్టారెంట్ లో ఉన్నానని చెప్పాలంటే ఏం చెప్తారండి? పలకాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్పొచ్చు? ఐఆమ్ ఇన్ రెస్టారెంట్ అని చెప్పండి, లేదా ఐఆమ్ ఇన్సైడ్ రెస్టారెంట్ అని చెప్పండి, లేదా ఐఆమ్ ఎట్ రెస్టారెంట్ అని చెప్పండి. నేను రెస్టారెంట్ పక్కన ఉన్నా, ఐఆమ్ బిసైడ్ రెస్టారెంట్ పలకాలి. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను పలుకుతున్నా కదా, నేనే ఎన్నిసార్లు పలుకుతున్నా అంటే మీరు ఎన్నిసార్లు పలకాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను రెస్టారెంట్ పక్కన ఉన్నా అంటే ఐఆమ్ బిసైడ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ వెనకాల ఉన్నా అంటే ఐఆమ్ బిహైండ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ ముందున్నా అంటే ఐఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ కి దగ్గరలో ఉన్నా అంటే ఐఆమ్ నియర్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ కి ఎదురుగా ఉన్నా అంటే ఐఆమ్ ఆపోజిట్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ దూరంగా ఉన్నా అంటే ఐఆమ్ అవే ఫ్రమ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ కి చాలా దూరంలో ఉన్నా అంటే ఐఆమ్ ఫార్ అవే ఫ్రమ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ బయట ఉన్నా అంటే ఐఆమ్ అవుట్ సైడ్ రెస్టారెంట్. రైట్. ఇప్పుడు నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్పాలండి? చెప్పాను, నాటు పెట్టి చెప్పాలా. నేను రెస్టారెంట్ లో లేను, ఐఎమ్ నాట్ ఇన్ రెస్టారెంట్ పలకండి. ఐఎమ్ నాట్ ఇన్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ లో లేను, ఐఎమ్ నాట్ ఇన్సైడ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ లో లేను, ఐఎమ్ నాట్ ఎట్ రెస్టారెంట్. ఐఎమ్ నాట్ ఎట్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ పక్కన లేను, ఐఎమ్ నాట్ బిసైడ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ వెనకాల లేను, ఐఎమ్ నాట్ బిసైడ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ ముందు లేను, ఐఎమ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ దగ్గరలో లేను, ఐఎమ్ నాట్ నియర్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ కి ఎదురుగా లేను, ఐఎమ్ నాట్ ఆపోజిట్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ కు దూరంగా లేను, ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ కి చాలా దూరంలో లేను, ఐఎమ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ రెస్టారెంట్. నేను రెస్టారెంట్ బయట లేను, ఐఎమ్ నాట్ అవుట్ సైడ్ రెస్టారెంట్. అదే బ్యాంక్ తీసుకుంటే నేను బ్యాంక్ లో లేనని చెప్పాలి. అప్పుడేం చెప్తారు? ఐఎమ్ నాట్ ఇన్ బ్యాంక్ అని చెప్పొచ్చు, లేదా ఐఎమ్ నాట్ ఇన్సైడ్ బ్యాంక్ అని చెప్పొచ్చు, లేదా ఐఎమ్ నాట్ ఎట్ బ్యాంక్ అని చెప్పొచ్చు, లేదా ఐఆమ్ నాట్ బిసైడ్ బ్యాంక్ అని చెప్పొచ్చు, లేదా ఐఎమ్ నాట్ బిహైండ్ బ్యాంక్ అని చెప్పొచ్చు, లేదా ఐఎమ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్యాంక్ అంటే నేను బ్యాంక్ ముందు లేనని. నేను బ్యాంక్ దగ్గరలో లేనంటే ఐఎమ్ నాట్ నియర్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ ఎదురుగా లేనంటే ఐఎమ్ నాట్ ఆపోజిట్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ కు దూరంగా లేనంటే ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ కు చాలా దూరంలో ఏం లేను అని చెప్పాలంటే ఐఎమ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ బ్యాంక్ అని చెప్పాలి. నేను బ్యాంక్ కు బయట లేనంటే ఐఎమ్ నాట్ అవుట్ సైడ్ బ్యాంక్ అని చెప్పాలి. అదే ఫర్ ఎగ్జాంపుల్ గుడి తీసుకుందాం, నేను గుళ్ళో ఉన్నాను. టెంపుల్ తీసుకుందాం, టెంపుల్. టెంపుల్ తీసుకుంటే ఏం చెప్పాలి? నేను టెంపుల్ లో ఉన్నాను అంటే ఏం చెప్పాలి? ఐఆమ్ ఇన్ టెంపుల్. సారీ, నేను లేను కదా, ఐఎమ్ నాట్ ఇన్ టెంపుల్. నేను టెంపుల్లో లేను, ఐఎమ్ నాట్ ఇన్సైడ్ టెంపుల్. నేను టెంపుల్లో లేను, ఐఎమ్ నాట్ ఎట్ టెంపుల్. నేను టెంపుల్ పక్కన లేను, ఐఎమ్ నాట్ బిసైడ్ టెంపుల్. నేను టెంపుల్ వెనకాల లేను, ఐఎమ్ నాట్ బిహైండ్ టెంపుల్. నేను టెంపుల్ ముందు లేను, ఐఎమ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్. నేను టెంపుల్ దగ్గర లేను, ఐఎమ్ నాట్ నియర్ టెంపుల్. నేను టెంపుల్ ఎదురుగా లేను, ఐఎమ్ నాట్ ఆపోజిట్ టెంపుల్. నేను టెంపుల్ కు దూరంగా లేను, ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ టెంపుల్. నేను టెంపుల్ చాలా దూరంలో లేను, ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ టెంపుల్. నేను టెంపుల్ కు బయట లేను, ఐఎమ్ నాట్ అవుట్ సైడ్ టెంపుల్. అదే నేను ఇంట్లో ఉన్నాను, నేను ఇంట్లో లేనని చెప్పాలంటే ఏం చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ ఇన్ మై హోమ్ అని చెప్పొచ్చు, లేదా ఐఎమ్ నాట్ ఇన్సైడ్ మై హోమ్ అని చెప్పొచ్చు. కానీ ఇదంత కరెక్ట్ కాదులేండి. ఐఎమ్ నాట్ ఎట్ మై హోమ్ అని చెప్పొచ్చు. ఈ రెండు బాగుంటాయి చూడండి. ఐఎమ్ నాట్ ఇన్ మై హోమ్, లేదా ఐఎమ్ నాట్ ఎట్ మై హోమ్. బట్ పర్ఫెక్ట్ గా కరెక్ట్ చెప్పాలంటే ఎట్ అనేది కరెక్ట్. సరే, అది తర్వాత నేర్చుకుందాం. మనం ఒక అర్థవంతంగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేర్చుకుందాం. నేను మా ఇంటి పక్కన లేను, ఐఎమ్ నాట్ బిసైడ్ మై హౌస్. నేను మా ఇంటి వెనకాల లేను, ఐఎమ్ నాట్ బిహైండ్ మై హౌస్. నేను మా ఇంటి ముందు లేను, ఐఎమ్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. నేను మా ఇంటి దగ్గరలో లేను, ఐఎమ్ నాట్ నియర్ మై హౌస్. నేను మా ఇంటికి ఎదురుగా లేను, ఐఎమ్ నాట్ ఆపోజిట్ మై హౌస్. నేను మా ఇంటికి దూరంగా లేను, ఐఎమ్ నాట్ అవే ఫ్రమ్ మై హౌస్. నేను మా ఇంటికి చాలా దూరంలో లేను, ఐఎమ్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ మై హౌస్. నేను మా ఇంటికి బయట లేను, ఐఎమ్ నాట్ అవుట్ సైడ్ మై హౌస్. మీకు ప్లేస్ గురించి నైన్ ఏంటి పిల్లర్ అయినటువంటి యామ్ పక్కన ప్లేస్ పెట్టడము అర్థం కావడానికి ఇప్పుడు రెండు చెప్పాము. మూడోది ఏంటంటే క్వశ్చన్ వేయడం. క్వశ్చన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను బ్యాంక్ లో ఉన్నానని క్వశ్చన్ వేయాలంటే ఏం చేయాలి? యామై యామై చూడండి, టెంపుల్ తీసేసి ఆల్రెడీ స్ట్రక్చర్ మీకు అర్థమైంది కదా, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, ఇక్కడ బ్యాంక్ పెడతా.
బ్యాంక్. ఇక్కడ చూడండి దేంతో స్టార్ట్ అవ్వాలండి? చెప్పాను కదా, క్వశ్చన్ స్టార్ట్ దేంతో అవ్వాలా? పిల్లర్తో స్టార్ట్ అవ్వాలా. యామ్ ఐ, చూడండి, యామ్ ఐ ఇన్ బ్యాంక్ అనొచ్చు, లేదా యామ్ ఐ ఇన్సైడ్ బ్యాంక్ అనొచ్చు. నేను బ్యాంక్ లో ఉన్నానా? నేను బ్యాంక్ లో ఉన్నానంటే ఇంకో రకంగా ఎట్లా అడగచ్చు? యామ్ ఐ ఎట్ బ్యాంక్. నేను బ్యాంక్ పక్కన ఉన్నానా? యామ్ ఐ, యామ్ ఐ బిసైడ్ బ్యాంక్. నేను బ్యాంక్ వెనకాల ఉన్నానా? యామ్ ఐ బిహైండ్ బ్యాంక్. నేను బ్యాంక్ ముందున్నానా? యామ్ ఐ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బ్యాంక్. నేను బ్యాంక్ దగ్గరలో ఉన్నానా? యామ్ ఐ నియర్ బ్యాంక్. నేను బ్యాంక్ ఆపోజిట్ లో ఉన్నానా? యామ్ ఐ ఆపోజిట్ బ్యాంక్. నేను బ్యాంక్ కి దూరంగా ఉన్నానా? యామ్ ఐ అవే ఫ్రమ్ బ్యాంక్. నేను బ్యాంక్ కి చాలా దూరంలో ఉన్నానా? యామ్ ఐ ఫార్ అవే ఫ్రమ్ బ్యాంక్. నేను బ్యాంక్ కి బయట ఉన్నానా? యామ్ ఐ అవుట్ సైడ్ బ్యాంక్. రైట్. నేను బ్యాంక్ తీసేసి ఇంకోటి పెడతాం, హాస్పిటల్ పెడదాం. ఏం పెడదాం? హాస్పిటల్. నేను హాస్పిటల్లో ఉన్నానా? యామై ఇన్ హాస్పిటల్ అనండి, లేదా యామై ఇన్సైడ్ హాస్పిటల్ అనండి, లేదా యామై ఎట్ హాస్పిటల్ అనండి, మూడు ఒకటే. రైట్. నేను హాస్పిటల్ పక్కన ఉన్నానా? యామై బిసైడ్ హాస్పిటల్. పలకాలండి. పళ్ళుకుతే నేను డ్రైవింగ్ లాగానేది, మీరు కాళ్ళు చేతులు ఆడిస్తేనే డ్రైవింగ్ వచ్చినట్టు, మీరు నోరు ఆడిస్తుంటేనే ఇంగ్లీష్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు కార్ డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి ఫస్ట్ గేర్ ఇట్లా వాడాలా, సెకండ్ గేర్ ఇలా వాడాలా, థర్డ్ గేర్ ఇలా వాడాలా, ఫోర్త్ గేర్ ఇలా వాడాలని వదిలేసింది అనుకో, ఆయన అన్ని గేర్లు చెప్పిండు, మిమ్మల్ని కార్ డ్రైవ్ చేయమంటే డ్రైవ్ చేస్తారా? చేయలేరు. ఆయన ఒక్కొక్క గేర్ చెప్తూ, ఆయన చెప్పినట్టు మీరు చేస్తూ ఉంటేనే వచ్చేది. మీరు అంతా నేర్చుకొని క్లారిటీ అంతా తెచ్చుకొని మేము ఇంగ్లీష్ మాట్లాడతాం అంటే మీకు జన్మలో మాట్లాడలేరు. బాండ్ రాసిస్తా. ఎప్పటికప్పుడు ఫస్ట్ గేర్ గురించి తెలుసుకోవాలా, ఫస్ట్ గేర్ గురించి మాట్లాడాలా, ఫస్ట్ గేర్ గురించి ప్రాక్టీస్ చేయాలా, సెకండ్ గేర్ గురించి తెలుసుకోవాలా, సెకండ్ గేర్ గురించి ప్రాక్టీస్ చేయాలా. అది మనం నేర్చుకునే పద్ధతి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది స్కిల్. స్కిల్ అంటే ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి? మీ మైండ్ ఇన్వాల్వ్ అవ్వాలా, మీ బాడీ ఇన్వాల్వ్ అవ్వాలా. మీరు టైపింగ్ నేర్చుకుంటున్నారు అనుకోండి, ఏం కదిలియాలా? మీ చేతి వేళ్ళు కదిలియాలా. ఇక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు నోరు కదిలియాలా. వెరీ ఇంపార్టెంట్. నేను హాస్పిటల్ పక్కన ఉన్నానా? యామై బిసైడ్ హాస్పిటల్. నేను హాస్పిటల్ వెనకాల ఉన్నానా? యామై బిహైండ్ హాస్పిటల్. నేను హాస్పిటల్ ముందున్నానా? యామై ఇన్ ఫ్రంట్ ఆఫ్ హాస్పిటల్. నేను హాస్పిటల్ దగ్గరలో ఉన్నానా? యామై నియర్ హాస్పిటల్. నేను హాస్పిటల్ ఎదురుగా ఉన్నానా? యామై ఆపోజిట్ హాస్పిటల్. నేను హాస్పిటల్ దూరంగా ఉన్నానా? యామై అవే ఫ్రమ్ హాస్పిటల్. నేను హాస్పిటల్ దూరంగా, చాలా దూరంగా ఉన్నానా? యామై ఫార్ అవే ఫ్రమ్ హాస్పిటల్. నేను హాస్పిటల్కు బయట ఉన్నానా? యామై అవుట్ సైడ్ హాస్పిటల్. ఇట్లా మాట్లాడాలి. ఇప్పుడు లేను అని చెప్తామండి. నేను హాస్పిటల్లో లేను అని చెప్పాలా. ఏం చెప్పాలా? యామై నాట్. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం కదా. నేను హాస్పిటల్లో లేనా అని క్వశ్చన్ అడగాల. యామై నాట్ ఇన్ హాస్పిటల్. నేను హాస్పిటల్లో లేనా? యామై నాట్ ఇన్సైడ్ హాస్పిటల్. నేను హాస్పిటల్లో లేనా? యామై నాట్ ఎట్ హాస్పిటల్. నేను హాస్పిటల్లో లేనా? నేను హాస్పిటల్ పక్కన లేనా? యామై నాట్ బిసైడ్ హాస్పిటల్. నేను హాస్పిటల్ వెనకాల లేనా? యామై నాట్ బిహైండ్ హాస్పిటల్. నేను హాస్పిటల్ ముందు లేనా? యామై నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హాస్పిటల్. నాట్ వచ్చింది, నాట్. నేను హాస్పిటల్ దగ్గరలో లేనా? యామై నాట్ నియర్ హాస్పిటల్. నేను హాస్పిటల్కి ఎదురుగా లేనా? యామై నాట్ ఆపోజిట్ హాస్పిటల్. నేను హాస్పిటల్కి దూరంగా లేనా? యామై నాట్ అవే ఫ్రమ్ హాస్పిటల్. నేను హాస్పిటల్కి చాలా దూరంగా లేనా? యామై నాట్ ఫార్ అవే ఫ్రమ్ హాస్పిటల్. నేను హాస్పిటల్కి బయట లేనా? యామై నాట్ అవుట్ సైడ్ హాస్పిటల్. యామై నాట్ అవుట్ సైడ్ హాస్పిటల్ అని చెప్పాలి. అంటే బ్యాంక్ అని తీసుకోండి, బ్యాంక్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్. అప్పుడు ఏం బ్యాంక్ ఎందుకు, మీ హౌస్ తీసుకోండి, మై హౌస్ అని పెడతాం. ఇది ఎక్కువ వాడుతుంటారు కదా. నేను మైండ్ లో లేనా? యామ్ ఐ నాట్ ఇన్ మై హౌస్. కరెక్ట్. యామ్ ఐ నాట్ ఇన్సైడ్ మై హౌస్. కరెక్ట్. యామ్ ఐ నాట్ ఎట్ మై హౌస్. కరెక్ట్. నేను మా ఇంటి పక్కన లేనా? యామ్ ఐ నాట్ బిసైడ్ మై హౌస్. నేను మా ఇంటి వెనకాల లేనా? యామ్ ఐ నాట్ బిహైండ్ మై హౌస్. నేను మా ఇంటి ముందు లేనా? యామ్ ఐ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. నేను మా ఇంటి దగ్గరలో లేనా? యామ్ ఐ నాట్ నియర్ మై హౌస్. నేను ఆ, మా ఇంటికి ఎదురుగా లేనా? యామ్ ఐ నాట్ ఆపోజిట్ మై హౌస్. మా ఇంటికి నేను దూరంగా లేనా? యామ్ ఐ నాట్ అవే ఫ్రమ్ మై హౌస్. నేను మా ఇంటికి చాలా దూరంలో లేనా? యామ్ ఐ నాట్ ఫార్ అవే ఫ్రమ్ మై హౌస్. నేను మా ఇంటికి బయట లేనా? యామ్ ఐ నాట్ అవుట్ సైడ్ మై హౌస్. రైట్. మీకు ప్లేస్ గురించి క్లారిటీ వచ్చింటే సి అని టైప్ చేయండి. రైట్, థ్యాంక్ యూ అండి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటి ఆ కొన్ని చూద్దామా? రైట్. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాలి. ఇక్కడ అని చెప్పడానికి ఏం చెప్పాలండి? ఇప్పుడు చెప్పుకున్న ఏవి పనికిరావు. ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్న ఏం పనికిరావు. కొత్త వర్డ్ కావాలి ఒకటి. ఏంటి అదంటే అది హియర్. ఐఎమ్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ లేనని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఐఎమ్ నాట్ హియర్. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పాలంటే ఏం చెప్పాలా? యామ్ ఐ హియర్. నేను ఇక్కడ
లేనా అని చెప్పాలంటే ఏం చెప్పాలా? యామ్ ఐ నాట్ హియర్. రైట్. ఓకేనా? నేను మేడ మీద ఉన్నా అని చెప్పాలంటే ఏం చెప్పాలా? ఐ యామ్ అప్ స్టేర్స్ అని చెప్పాలి. నేను మేడ మీద ఉన్నాను. ఐ యామ్ అప్ స్టేర్స్. నేను మేడ మీద లేను. ఐ యామ్ నాట్ అప్ స్టేర్స్. నేను మేడ మీద ఉన్నానా? యామ్ ఐ అప్ స్టేర్స్? నేను మేడ మీద లేనా? యామ్ ఐ నాట్ అప్ స్టేర్స్ అని చెప్పాలి. నేను నేను కింద ఉన్నాను లేదా మెట్ల దగ్గర ఉన్నాను అని చెప్పడానికి డౌన్ స్టేర్స్ అనమాట. డౌన్ స్టేర్స్ కింద ఉన్నాను లేదా మెట్ల దగ్గర ఉన్నాను అని చెప్పడానికి డౌన్ స్టేర్స్ అని వాడాలి. నేను మెట్ల దగ్గర ఉన్నాను లేదా కింద ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ డౌన్ స్టేర్స్. నేను మెట్ల దగ్గర లేను. నేను కింద లేను. ఐఎమ్ నాట్ డౌన్ స్టేర్స్. నేను కింద ఉన్నానా లేదా మెట్ల దగ్గర ఉన్నానా? యామ్ ఐ డౌన్ స్టేర్స్? నేను కింద లేనా? మెట్ల దగ్గర లేనా? యామ్ ఐ నాట్ డౌన్ స్టేర్స్? నేను విదేశాలలో ఉన్నాను. నేను విదేశాలలో ఉన్నాను అని చెప్పడానికి అబ్రాడ్ అని చెప్పాలండి. అబ్రాడ్. అబ్రాడ్ అంటే విదేశాలు అని అర్థం. అంటే ఏ దేశం అని చెప్పము. ఏదో ఒక దేశం అని అర్థం అన్నమాట. విదేశాలు అంటే ఏదో ఒక దేశం. ఐఎమ్ అబ్రాడ్. నేను విదేశాలలో ఉన్నాను. నేను విదేశాలలో లేను అని చెప్పడానికి ఏం చెప్పాలా? ఐఎమ్ నాట్ అబ్రాడ్. ఐఎమ్ నాట్ అబ్రాడ్. నేను విదేశాలలో ఉన్నానా? యామ్ ఐ అబ్రాడ్? నేను విదేశాలలో లేనా? యామ్ ఐ నాట్ అబ్రాడ్? అర్థమవుతుంది కదా? అదే విధంగా నేను ఎక్కడో ఉన్నాను అని చెప్పాలా? నేను ఎక్కడో ఉన్నా. మీకే తెలియదు ఎక్కడుందో. అంటే ఏం చెప్పాలి మీరు? ఐఎమ్ సమ్వేర్ అని చెప్పాలి. మీరు ఒక కొత్త ప్లేస్కి వెళ్ళారండి. మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియదు. మీ ఫ్రెండ్ అడుగుతున్నారు, రాజు ఎక్కడ ఉన్నావు అని అడిగితే, అరే ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు ఉన్నారా, ఐఎమ్ సమ్వేర్ అని చెప్పాలి. ఐఎమ్ సమ్వేర్. అర్థమవుతుందా లేదా? ఒకసారి పేజ్ నెంబర్ 4కి వెళ్ళండి. పేజ్ నెంబర్ 4కి వెళ్ళండి. వెళ్ళి ప్లేస్ లేకి రండి. ప్లేస్ లేకి రండి. అక్కడ చూడండి. హియర్ అనే పదం కనిపించిందా మీకు? హియర్ అంటే ఇక్కడ ఉన్నానని అర్థం. వేర్ అంటే అక్కడ ఉన్నానని అర్థం. మధ్యలో ఉంటుంది చూడండి. హియర్ దేర్ అనేవి ప్లేస్ లో మధ్యలో ఉంటాయి. నేను ఇక్కడ ఉన్నా అంటే హియర్, అక్కడ ఉన్నా అంటే దేర్, పైన ఉన్నానంటే అప్ స్టేర్స్, కింద ఉన్నానంటే డౌన్ స్టేర్స్. నోవేర్ అంటే నోవేర్ అంటే అర్థమైంది ఎక్కడా లేను. ఐఎమ్ నోవేర్. నేను ఎక్కడా లేను అని చెప్పాలన్నమాట. నేను నేను ప్రతి చోట ఉన్నా. దేవుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు? గాడ్ ఈజ్ ఎవరివేర్ అంటాం కదా. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. ఇప్పుడు గాడ్ గురించి మాట్లాడడం నా గురించి మాట్లాడుతున్నా. అప్పుడు ఏం చెప్పాలా? ఐఎమ్ ఎవ్రీవేర్. నేను ప్రతి చోట ఉన్నాను రా. ఐఎమ్ ఎవ్రీవేర్ అని చెప్పొచ్చు. నేను ఎక్కడా లేనని చెప్పడానికి ఇంకో రకంగా వాడచ్చు. ఐఎమ్ నాట్ ఎల్స్వేర్ అని వాడచ్చు. ఈ ఎల్స్వేర్ అనేది తర్వాత మనం తెలుసుకుందాం. ఇబ్బంది ఏం లేదు. సరే. ఇవ్వండి స్టేట్ గురించి. స్టేట్ లో ఎన్ని ఉన్నాయండి? 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఐడెంటిటీ, 2 డిస్క్రిప్షన్, 3 ప్లేస్. వీటిని ఏమన్నామంటే వండర్స్ అని చెప్పినాం. వండర్స్ లో 9 వండర్స్ చెప్పినాం. 9 వండర్స్ లో ఎన్ని నేర్చుకున్నాం అంటే ఇప్పుడు 3 నేర్చుకున్నాం. ఈ వండర్స్ దేని పక్కన వస్తాయండి? పిల్లర్స్ పక్కన వస్తాయి. ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి? 24 పిల్లర్స్ ఉన్నాయి. 24 పిల్లర్స్ లో ఏం ఏం పిల్లర్ నేర్చుకున్నాం ఇప్పుడు? యామ్ అనే పిల్లర్. యామ్ అనే పిల్లర్ పక్కన యామ్ అనే పిల్లర్ పక్కన మనము ఇప్పుడు త్రీ వండర్స్ పెట్టాం. మొత్తం 9 వండర్లు. దాంట్లో 3 వండర్స్ పెట్టాం. ఒకటి స్టేట్ లో ఏముంది? నేమ్. ఒకటి నేమ్ అంటే ఐడెంటిటీ. 2 వచ్చేసి డిస్క్రిప్షన్. 3 వచ్చేసి ప్లేస్. ఇంతవరకు మాకు క్లారిటీ ఉంది అన్న వాళ్ళు జస్ట్ టైప్ సి. యామ్ అనేటువంటి పిల్లర్ పక్కన 3 వండర్స్ పెట్టడం, పెట్టి సెంటెన్సెస్ తయారు చేయడం మాకు ఓకే అనుకున్న వాళ్ళు జస్ట్ టైప్ సి. వెరీ గుడ్. అందరూ సిసిసిసిసి అని టైప్ చేస్తున్నారు. ఎక్సలెంట్. సో మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు దాకా మీరు విన్నారు. అంటే ఇప్పుడు మీకు ఏం వచ్చింది? మీకు ప్రాక్టీస్ అందిందా? ఇప్పుడు దాకా మీకు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మీకు ప్రాక్టీస్ అందలే ఇంకా. హ. మీకు ఇప్పుడు వచ్చిన దాన్ని ఏమంటారంటే, ఈ 1.5 అవర్ మీకు ఏం వచ్చిందంటే క్లారిటీ వచ్చింది. ప్రాక్టీస్ నేను చేయాలా మీ బదులు మీరు చేయాలా? నెక్స్ట్ ఏముంది ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏముంది? ప్రాక్టీస్. 2 చెప్పిన. ఈ రోజు క్లారిటీ తెచ్చుకొని రేపు ప్రాక్టీస్ చేయాలనా? ఈ రోజు క్లారిటీకి ఈ రోజే ప్రాక్టీస్ చేయాలనా? మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకుని పోయిండ్రు ఈ రోజు పొద్దున్నే. ఆయన ఫస్ట్ గేర్ ఎలా వేయాలో నేర్పించిండు. మిమ్మల్ని డ్రైవర్ సీట్ లో కూర్చోబెట్టిండు. సార్ నేను రేపు డ్రైవ్ చేస్తలే సార్, ఈ రోజు మీరు ఫస్ట్ గేర్ ఎలా నేర్పడం చెప్పారు కదా, రేపు ప్రాక్టీస్ చేద్దాం లేండి సార్ అంటారా? అప్పుడే కార్ తీసుకుని డ్రైవ్ చేస్తారా? అప్పుడే చేస్తారు. రైట్. ఇది కూడా అంతే. ఎందుకు? ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోతే ఏమైతే తెలిసిన కన్ఫ్యూజ్ అయిపోతారు. క్లారిటీ నుంచి మీరు మళ్ళీ ఎక్కడికి వస్తారు? ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళా మీరు కన్ఫ్యూజన్కి వచ్చేస్తారు. ఎందుకంటే
మీరు కార్ డ్రైవింగ్ కూడా అంతే. మీకు ఆయన ఫస్ట్ గేర్ నేర్పించి మీ చేత డ్రైవ్ చేయించకపోతే మీరు ఫస్ట్ గేర్ మళ్ళీ ఎట్లా వేయాలి అనేది మర్చిపోతారు. అందుకే ఎమ్మటి కార్ మీకు ఇస్తాడు ఆయన. ఎందుకు? మీకు ప్రాక్టీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి మీ బాడీ మర్చిపోదు. మీ మైండ్ మర్చిపోయినా మీ బాడీ మర్చిపోదు. మీరు బైక్ డ్రైవ్ చేస్తుంటారు, సైకిల్ డ్రైవ్ చేస్తుంటారు. మీరు మైండ్ తో డ్రైవ్ చేస్తారా, మైండ్ తో పని లేకుండా ఆటోమేటిక్ గా డ్రైవ్ చేస్తారా? ఆటోమేటిక్ గా డ్రైవ్ చేస్తారు. మరి ఆటోమేటిక్ గా డ్రైవ్ చేస్తున్నారంటే బాడీకి అలవాటు చేయించిన తర్వాతనే కదా. మీరు ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ మాట్లాడాలంటే ముందు మీరు మీ శరీరం చేత ప్రాక్టీస్ చేయించాలా. తర్వాత మీరు వద్దన్నా మీరు తెలుగు మాట్లాడుతున్నారు, ఆలోచించి మాట్లాడుతున్నారా, ఆటోమేటిక్ గా మాట్లాడుతున్నారా? ఆటోమేటిక్ గా సెంటెన్సెస్ వస్తున్నాయి. ఇంగ్లీష్ కూడా అంతే. కాబట్టి స్టార్టింగ్ లో ఆ నోటికి అలవాటు చేయించాల. రైట్? అది ఎవరి చేతిలో ఉంది? 10 కోట్లు ఇచ్చినా కూడా, అయ్యా నేను మీకు 10 కోట్లు, మీ ఫర్ ఎగ్జాంపుల్ పక్కన 10 కోట్లు ఇస్తాను నాకు ఇంగ్లీష్ వచ్చే నైపుణ్యం నేర్పియమంటే, ప్రపంచంలో అట్లాంటి ఫెసిలిటీ లేదు. ఎవరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళే ప్రాక్టీస్ చేయాలా. మీరు 10 లక్షల డబ్బులు ఇచ్చినా, 10 కోట్ల డబ్బులు ఇచ్చినా నేను ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంగ్లీష్ రాదు. మీరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోయారు? ఫస్ట్ క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉండేవాళ్ళు. ఇప్పుడు క్లారిటీ మీకు వచ్చేసింది. జస్ట్ మినిట్ అండి. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ వచ్చినా ప్రాక్టీస్ చేయాలి. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మీకు కొన్ని రూమ్స్ క్రియేట్ చేస్తున్నాను, ప్రాక్టీస్ సెషన్స్. ఈ మెటీరియల్ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం చేసిన ప్రాక్టీస్ రిపీట్ చేయడం అంతే. ఈ మెటీరియల్ పక్కన పెట్టేసుకొని ప్రాక్టీస్ చేయాలి. మెటీరియల్ తీసుకొని అందరూ నేను గ్రూప్స్ లేక పంపించేస్తున్నాను మిమ్మల్ని. ఒక 1 మినిట్ అండి. ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోతారు మీరు ఆటోమేటిక్ గా. మీరు అక్కడ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం అండి. జస్ట్ మిమ్మల్ని నేను ప్రాక్టీస్ సెషన్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్లారిటీ కన్నా ముఖ్యం ప్రాక్టీస్. ఎక్కడ సరే మీ ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా జాయిన్ అవ్వాలనుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్, అయ్యా మాకు మీరు ప్రాక్టీస్ చేయిస్తారని అడగండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ప్రాక్టీస్ గ్రూప్ లోకి యాడ్ చేస్తున్నాను. మీరు గ్రూప్ లోకి వెళ్ళిపోతున్నారు చూడండి. మీరు జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి. మీరు రూమ్ లోకి జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి.
రైట్. నేను మీకు క్లారిటీ ఇవ్వడము అంటే మీకు ఆల్రెడీ ఈ బ్రేక్అవుట్ రూమ్స్ గురించి మీకు కూడా కొత్త కాబట్టి సరే ముందు కొద్దిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి చెప్పేసి ఉంటే బాగుండు. జస్ట్ ఏమిటండి. సో ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ, మీరు మైక్ అందరు కూడా మైక్ అన్మ్యూట్ చేసుకోండి. నేను ఒక్కొక్కరిని అడుగుతుంటాను. త్రివేణి గారు కావచ్చు, కాశయ్య గారు కావచ్చు, సలోమీనా కావచ్చు, చంద్రారావు గారు కావచ్చు, అందరు కూడా మైక్ మీరు ఆన్ చేసుకోండి అమ్మా. నేను మీతో మాట్లాడాల్సింది. అందరు మైక్ ఆన్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే మళ్ళీ ఆఫ్ చేస్తాను. అవ్వట్లేదా మీకు? సరే నేనే చేస్తాను. ఇప్పుడు ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మీకు అందరికి మైక్ ఆన్ అవుతుంది చూడండి. అందరు ఆన్ చేసుకోండి. ఎస్ సార్, ఎస్ సార్. ఎస్. ఇక్కడ మనకు ఫైనల్ గా ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు క్లారిటీ క్లాస్ లో ఎక్కువ మంది ఉన్నారు. ప్రాక్టీస్ సెషన్ వచ్చేసరికి వికెట్లు అన్ని పడిపోయినాయి అనమాట. కాబట్టి వాళ్ళ లైఫ్ లో ముందుకెళ్ళలేరు. అది మనకు డెఫినెట్ గా చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకోవడానికి వెళ్ళి నేను డ్రైవర్ సీట్ లో కూర్చోను, నేను నడపను అన్నట్టుంటది ఇది ప్రాక్టీస్ క్లాస్ రాకపోతే. ఓకేనా? సో మీరు వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు గోపి కావచ్చు. సరే, ఇప్పుడు మీ అందరికి ఇక్కడ నేను లైవ్ లో ప్రాక్టీస్ చేయిస్తాను. అలా ఒక 2 minutes ప్రాక్టీస్ చేద్దాం. బ్రేక్అవుట్ రూమ్స్ ఇంకా మీకు అలవాటు కాలేదు. ఇంకా 2-3 మీటింగ్స్ అయిపోయిన తర్వాత బ్రేక్అవుట్ రూమ్స్ లో వెళ్దాం. ఒక 10 to 15 minutes క్లాస్ కంటిన్యూ చేద్దామండి. యాక్చువల్గా 8:15 క్లోజ్ చేయాలి. కానీ ఇది రోజు ఫస్ట్ రోజు కాబట్టి మీరు కొంత కన్ఫ్యూజ్ అవ్వడం, నేను కొంత కన్ఫ్యూజ్ అవ్వడం, ఈ స్కెడ్యూల్ మ్యాచ్ అవ్వలేదు. ఒక 15 minutes కంటిన్యూ అవుదాం. మీకు ఓకే అంటే కంటిన్యూ అవుదాం. ఓకే ఓకే సార్, కాదంటే ఓకే సార్. మీరు ఒక్కరే కాదు మేడం, శిరీష గారు ఓకే, ఓకే ఎస్ ఎస్. మనం ఏం చేద్దామంటే నేను ఒకరి పేరు చెప్తాను, వాళ్ళు మాత్రమే ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళు మీ మైక్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మన వల్ల వాళ్ళ ప్రాక్టీస్ డిస్టర్బెన్స్ కాదు. రైట్. ఇప్పుడు నేను కూడా నా మైక్ ఆఫ్ చేసుకుంటున్నాను. నేను ఒక పేరు చెప్తాను. శిరీష గారు ఎస్ సార్, మిగతా వాళ్ళు చెప్పండి సార్. మేమందరం సార్, నేను కూడా సైలెంట్ అయిపోతాను మేడం. మీకు ప్రాక్టీస్ చేయడం తెలుసు కదా, అట్లా చేసేసేయండి. ఫర్ ఏం సార్ చెప్తాము నేను పక్కన అంటే నాకు కొంచెం వచ్చి మటుకు చెప్తాను సార్. మీరు తప్పుల గురించి ఆలోచించొద్దు. మీరు కరెక్ట్ గా మాట్లాడలేరు. ఈవెన్ మనం నడవడం కూడా నేర్చుకున్నదే, తప్పులు చేస్తే నేర్చుకున్నాము. మీకు ఇప్పుడు ఏం గుర్తుందో అది చెప్పేయండి. ఐ ఆమ్ శిరీష, ఐ ఆమ్ నాట్ శిరీష, యామ్ మై శిరీష, యామ్ మై నాట్ శిరీష. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. గోపి గారు మీరు మైక్ ఆఫ్ చేసుకోండి. I am student, I am student, I am not student, am I Yes. student, am I not student. ఓకే, ఎక్సలెంట్. I am in America, I am not in America, I Yes. am in America, am Am I I in am I in America, ఎస్, am I not in America. ఎక్సలెంట్. ఓకే సార్, ఇంకంతే సార్. ఇంకా రెండు చెప్పండి మేడం, కనీసం 2 words. అంటే ప్రతి దాంట్లో I am happy, I am not happy, am I happy, am I not happy. ఎక్సలెంట్. ఇంకా చెప్పండి. 6 words అన్నా చెప్పండి ఓవరాల్ గా. అన్నిటి మీ ఇష్టం, ఏదో ఒకటి ర్యాండమ్ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్ మీ దగ్గర ఉందిగా. ఓకే సార్. I am doctor, I am not doctor, am I doctor, am I not doctor. ఎక్సలెంట్. అదే విధంగా నేను బ్యాంక్ లో ఉన్నాను చెప్పండి. I am frankly. Okay, ఫ్రాంక్ గారు మేడం, బ్యాంక్ లో ఉన్నాను. Bank. I am bank. I am in bank. I am in bank. I am in not bank. I am not. I am not bank. I am not bank అది మేడం. I am not in bank. I am not in. I am not in bank. I am in bank. అక్కడ రావట్లేదు సార్. వెరీ వెరీ సింపుల్. ఏం లేదు మేడం, మనం ఏం చెప్పుకున్నాము? ఐఆమ్, ఐఆమ్ నాట్, యామ్ ఐ, యామ్ ఐ నాట్. I am. I am not. యామ్ ఐ, యామ్ ఐ నాట్. Am I? Am I not? Okay sir. యామ్ ఐ, యామ్ ఐ నాట్. ఐఆమ్, ఐఆమ్ నాట్, యామ్ ఐ, యామ్ ఐ నాట్. దాని పక్కన ఏం పెట్టాలి? ఇన్ బ్యాంక్, ఇన్ బ్యాంక్, ఇన్ బ్యాంక్, ఇన్ బ్యాంక్. In bank. Okay sir. అందుకని I am in bank. I am in bank. I am in not bank.
మేడం I am నాట్ ఎక్కడ not in పెట్టాలని bank. చెప్పాను మేడం. మేడం మేడం ఒక్క నిమిషం. నాట్ Ah, ఎక్కడ పెట్టాలా మీకు ఆల్రెడీ చెప్పాను. నాట్ అనేది పిల్లర్ పక్కన వస్తుంది. పిల్లర్ ఎవరు ఇక్కడ? యామ్. I am కాబట్టి not యామ్ in bank. అనేది వెరీ గుడ్. I am not in bank. Uh, I am I am చూడండి, I am in క్వశ్చన్ స్టార్ట్ అవ్వాలంటే దేంతో చెప్పామండి? పిల్లర్ తో స్టార్ట్ అవ్వాలి. పిల్లర్ ఎవరు ఇక్కడ? యామ్. am am I not bank? యామ్ ఐ ఇన్ బ్యాంక్ అని చెప్పండి ఫస్ట్. In నేను బ్యాంక్ bank. లో ఉన్నా. Okay, sir. Okay, తర్వాత sir. యామ్ ఐ నాట్ ఇన్ బ్యాంక్. Am I in bank? Am I not in bank? వెరీ గుడ్. ఇప్పుడు 4 మళ్ళీ ఒకసారి చెప్పండి. I am in bank. I am not in bank. Am I not in bank? ముందు నాట్ రాదు. నాట్ No, am I? Sorry. Am I in not bank? యామ్ ఐ Am నాట్ కదా మేడం. am I యామ్ ఐ ఇన్ బ్యాంక్. am I in bank? Am I not in bank? ఎక్సలెంట్ అండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. Thank నెక్స్ట్ you, sir. వచ్చేసి నెక్స్ట్ మీ మైక్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ చంద్రారావు గారు మీరు. Sir, I am Chandra. I am ఎక్సలెంట్ సార్. not. I am not Chandra. Am I Chandra? Am I not Chandra? I am in. I am in. I am not in. సార్ మీ ప్రొఫెషన్ ఏంటి సార్? మీరు ఏం చేస్తుంటారు? I am working in the factory. ఇప్పుడు ఏం చెప్పండి? నేను ఒక ఎంప్లాయీ అని చెప్పండి. I am. I am an employee. I am not an employee. Am I not? Am I an employee? Am I not an employee? ఎక్సలెంట్. తర్వాత మీకు నచ్చింది చెప్పండి ఇంకా. I am in my house. I am not in my house. Am I in my house? Am I not in my house? ఎక్సలెంట్ సార్. Okay. చెప్పండి సార్. ఒక 6 వర్డ్స్ మీకు నచ్చినవి చెప్పండి. ఏవైనా 6 వర్డ్స్. ఇంకా 3 చెప్పండి. 3 చెప్పారు కదా. Yes, I am a doctor. I am not a doctor. Am I a doctor? Am I not a doctor? ఇంకోటి సార్ మీకు నచ్చిన ఎంచుకోండి. I am a singer. I am not a singer. Am I a singer? Am I not a singer? ఓకే. నెక్స్ట్ క్వాలిటీస్ లో ఏదైనా ఒకటి చెప్పండి సార్. క్వాలిటీస్ లో మీకు నచ్చింది. మెటీరియల్ ఉంటది కదా చూడండి. క్వాలిటీ అంటే డిస్క్రిప్షన్. Yes, sir. డిస్క్రిప్షన్ లో ఒక పదం ఎంచుకోండి. మీకు నచ్చింది ఒకటి ఎంచుకోండి. Description. Okay, sir. Okay. మెటీరియల్ ఉంది కదా మధ్యలో డిస్క్రిప్షన్. Yes, sir. దాంట్లో ఒక పదం ఎంచుకోండి. మెటీరియల్ ఉండాలండి మీ దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడు. అవును సార్. చేయండి. I am fine. I am not fine. Am I fine? Am I not fine? ఒక పదం చెప్పండి. సేఫ్ అని చెప్పండి. సేఫ్ సేఫ్ అంటే నేను సురక్షితంగా ఉన్నాను అని. Yes, sir. Okay, sir. I am safe. I am not safe. Am I safe? Am I not safe? ఎక్సలెంట్ అండి. ఇది చెప్పండి. నేను బ్యాంక్ ముందున్నా అని చెప్పండి. I am ఇన్ ఫ్రంట్ ఆఫ్. I am in front of the bank. I am not in front of the bank. Am I in front of the bank? Am I not in front of the bank? ఎక్సలెంట్ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ గోపి మీరు ఆల్రెడీ చేశారా చేయలేదా? ఇందాక గ్రూప్ లో మీరు చేసింటే చేశారా చేయలేదా? చేశాను సార్ కొన్ని. మీరు ఒక 6 వర్డ్స్ చెప్పండి. అంటే నేమ్స్ లోంచి ఒక 2 చెప్పండి. డిస్క్రిప్షన్ నుంచి ఒక 2 చెప్పండి. ప్లేస్ లోంచి ఒక 2 చెప్పండి. ఓకే సార్. సార్ మా ప్రొఫెషన్ స్టూడెంట్ సార్. స్టూడెంట్ అట్లా చెప్పకూడదు. అట్లా చెప్పు. ఐతోనే ఇక్కడ మనం నేర్చుకునేది యామ్ ఉపయోగించే చెప్పాలి. మీరు ఏదో చెప్పిన ప్రాక్టీస్ అంటే ఈ రోజు యామ్ గురించే కదా నేర్చుకునేది. ఓకే సార్. యామ్తోనే చెప్పాలి. ఏమైనా చెప్పండి. యామ్తో చెప్పండి. ఓకే సార్. సార్ ఐఎమ్ ఏ స్టూడెంట్. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్. ఎక్సలెంట్. am I a student? Am I not student? ఎక్సలెంట్. ఓకే. నెక్స్ట్ మీరు చెప్పండి. మీరు ఇంకోటి ఏదైనా చెప్పండి. నేమ్స్ లోంచి ఒకటి. మీ పేరు చెప్పండి. గోపి సార్. చెప్పండి. యామ్తోనే చెప్పాలి మీ పేరు కూడా. ఓకే. I am Gopi. I am not Gopi. Am I Gopi? Am I not Gopi? ఎక్సలెంట్. క్వాలిటీలో డిస్క్రిప్షన్ లో ఏదైనా మీకు నచ్చిన ఒక 2 తీసుకొని చెప్పండి. ఓకే సార్. I am young. I am not young. Am I young? Am I not young? ఎక్సలెంట్. ఇంకోటి తీసుకోండి మీకు నచ్చింది. ఓకే సార్. I am single. I am not single. Am I single? Am I not single? ఎక్సలెంట్. ఇంకా ప్లేస్ లో ఏదైనా మీరు నచ్చింది చెప్పండి. నేను టెంపుల్ పక్కన ఉన్నానని చెప్పండి. టెంపుల్ పక్కన సార్. సార్ పక్కన డిసైడ్. నియర్. ఓకే సార్. డిసైడ్ నియర్ అంటే దగ్గర అని అర్థం. డిసైడ్ పక్కన. ఓకే సార్.
I'm beside the temple. I'm not beside the temple. Am I beside the temple? Am I not beside the temple? ఎక్సలెంట్. ఇంకోటి చెప్పుకోండి. నేను రెస్టారెంట్ లో ఉన్నా అని చెప్పండి. I am in restaurant. I'm in not restaurant. Am I in? Am I not? Am I restaurant? ఎక్సలెంట్. Sir, in restaurant. Sorry, in restaurant, sir. నో ప్రాబ్లం. కంటిన్యూ. Okay. Am I not in restaurant? ఓకే, ఎక్సలెంట్ గోపి గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మన వెంకట Thank you. సుబ్బారావు గారు, సుబ్రహ్మణ్యం గారు. మీరందరూ మీటింగ్ లో ఉండండి. మీరు ప్రాక్టీస్ చేసి పక్కకు వెళ్ళొద్దండి. నేను మళ్ళీ లాస్ట్ లో కొన్ని చెప్పాల్సింది. ఓకేనా? అందరు వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ప్రాక్టీస్ చేసుకొని పోతే ఎట్లా? Okay, okay, sir. మీ ప్రాక్టీస్ పక్కన వాళ్ళు విన్నప్పుడు పక్కన వాళ్ళ ప్రాక్టీస్ కూడా మీరు వినాలి. వినడం Okay, వల్ల sir. వస్తుంది, మాట్లాడడం వల్ల వస్తుంది. రైట్. నెక్స్ట్ Okay, వచ్చేసి sir. సుబ్రహ్మణ్యం గారు, మీరు స్టార్ట్ చేయండి సార్. ముందు నేమ్స్ లోంచి రెండు చెప్పండి, మీకు నచ్చినవి ఏవైనా సరే. మీ పేరు చెప్పండి సార్ ఫస్ట్. I am PV Subramaniam. ఎక్సలెంట్ సార్. I am busy. అట్లా చెప్పకూడదు సార్, నా 4 ఫార్మ్స్ చెప్పాలి. నేను వెంకట సుబ్రహ్మణ్యం, నేను వెంకట సుబ్రహ్మణ్యం కాదు, నేను వెంకట సుబ్రహ్మణ్యమా, నేను వెంకట సుబ్రహ్మణ్యం కాదు. I am PV Subramaniam. I am not PV Subramaniam. Am I not PV Subramaniam? యామై నాటుగా సార్, యామై నాటు కంటే ముందు ఒకటి వస్తుంది, యామై. Am I Subramaniam? Am I not Subramaniam? ఎక్సలెంట్. మీరేం చేస్తుంటారు సార్? HVAC engineer అండి. సార్ నేను చెప్పండి, నేను ఇంజనీర్ అని చెప్పండి. I am engineer. I am not engineer. Am I engineer? Am I not engineer? ఓకే, ఎక్సలెంట్ సార్. అవి మీరు నేమ్స్ లోంచి రెండు చెప్పారు. అదే విధంగా క్వాలిటీస్ లోంచి రెండు చెప్పండి మీకు నచ్చినాయి. I am busy. I am not busy. Am I busy? Am I not busy? ఎక్సలెంట్ సార్. ఇంకొకటి చెప్పండి సార్. I am healthy. I am not healthy. Am I healthy? Am I not healthy? ఎక్సలెంట్ సార్. అదేవిధంగా ప్లేస్ పరంగా మీకు నచ్చినాయి రెండు చెప్పండి. నేను మీటింగ్ లో ఉన్నా అని చెప్పండి. I am in meeting. I am not in meeting. Am I in meeting? Am I not meeting? నేను Am I బయట not ఉన్నా in అని చెప్పండి. meeting? Sir? చెప్పండి సార్, కంటిన్యూ. I am in meeting. I am not in meeting. Am I in meeting? Am I not in meeting? ఓకే, నెక్స్ట్ ఇంకొక తీసుకోండి సార్. I am in abroad. I am not in సార్. సార్ ఇక్కడ అబ్రాడ్ వచ్చినప్పుడు అబ్రాడ్ ఒక్కటే వస్తుంది, మిగతా ఇవేవి రావు. చెప్పాను కదా ఇందాక మీకు. Okay, sir. Sorry, sir. I am abroad. I am not abroad. Am I abroad? Am I not abroad? ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాషాయ్ గారు, మీరు ఓపెన్ చేసుకోండి సార్. మీ పేరు చెప్పండి నేమ్స్ లోంచి, తర్వాత మీరు ఏం వృత్తి చేస్తారో ఆ వృత్తి చెప్పండి. ఆ 2 words ఆడ అయిపోతుంది. ఓకే సార్. చెప్పండి సార్. I am Kasaya. I am not Kasaya. Am I Kasaya? Am I not Kasaya? ఎక్సలెంట్ సార్. మీరేం చేస్తుంటారు సార్? Student, sir. చెప్పండి, నేను స్టూడెంట్ అని చెప్పండి. I am student. I am not student. Am I student? Am I not student? ఓకే, ఇప్పుడు నేమ్స్ నుంచి రెండు చెప్పారు. ఆ మెటీరియల్ ఉన్నటువంటి రెండు క్వాలిటీస్ డిస్క్రిప్షన్స్ ఏమైనా మీకు నచ్చినాయి రెండు తీసుకొని చెప్పండి. ఓకే సార్. మీరు సన్నగా ఉంటారా, లాగుంటారా? సన్నగానే ఉంటాను సార్. అప్పుడు చెప్పండి, ఐఎమ్ స్లిమ్ అని చెప్పండి. I am slim. I am not slim. Am I slim? Am I not slim? ఎక్సలెంట్. మీరు తెలివైన వల్ల అంటే మీకు ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది, యావరేజ్ స్టూడెంట్? Some better, sir. ఇట్లా చెప్పొద్దు సార్, నేను తెలివైన వాడిని అని చెప్పండి. ఐఎమ్ క్లవర్ అని చెప్పండి. చెప్పండి. I am clever. I am not clever. Am I clever? Am I not clever? ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్. మీకు నేను సినిమా హాల్లో ఉన్నా అని చెప్పండి. I am in theater. I am not in theater. Am I in theater? I am not in theater. నేను కాలేజీలో ఉన్నా అని చెప్పండి. I am in college. I am not in college. Am I in college? I am not in college. ఎక్సలెంట్ సార్. నెక్స్ట్ మీకు అయిపోయింది కదా 6 words. రైట్. Yes, sir. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి Thank you. సలోమి గారు, మీరు మాట్లాడండి. చెప్పండి సార్, దేనికోసం మాట్లాడాలి? మేడం సేమ్ ఇప్పుడే నేమ్స్ అంటే ఫస్ట్ మీ పేరు చెప్పండి, తర్వాత మీరు చేస్తుంటారు.
Okay. I'm Salome. I'm not Salome. Am I Salome? Am I not Salome? ఎస్. మీరు చేసే ప్రొఫెషన్ చెప్పండి. I am housewife. I am not ఆ, housewife. Am I ఆ, housewife? Am I not housewife? ఎక్సలెంట్. నెక్స్ట్ మీరు క్వాలిటీస్ లోంచి మీకు నచ్చినవి చెప్పండి రెండు. నేను కిచెన్ లో ఉన్నాను చెప్పండి. I'm kitchen. I'm not ఐఎమ్ kitchen. కిచెన్ మేడం, Am I kitchen? ఐఎమ్ కిచెన్ అనకూడదు. ఐఎమ్ I కిచెన్ am అంటే in అర్థం kitchen. అంటే నేనే కిచెన్ అని అర్థం వస్తుంది. మీరు I am కిచెన్ in కాదు కదా. kitchen. ఎస్. I am in kitchen. I am not in kitchen. Am I in kitchen? Am I not in kitchen? రైట్. ఇంకొక ప్లేస్ చెప్పండి. నేను ఆమ్, మా ఇంటి పక్కనే ఉన్నాను చెప్పండి. పక్కనే. ఉమ్. I am పక్కన in అంటే మేడం ఇల్లు కాదు మేడం, అక్కడ పక్కన అనడానికి బిసైడ్ అనమాట. beside. I am beside. బిసైడ్, బిసైడ్, I am beside. I am not బిసైడ్ beside. మేడం. మేడం చివరిన డిఈ, బిసైడ్, బిసైడ్. Beside. I am beside. I am మై not హౌస్. beside. మేడం ఐఎమ్ బిసైడ్ అంటే తప్పైపోద్ది. నేను పక్కన ఉన్నా. I దేని am పక్కన ఉన్నా? ఐఎమ్ బిసైడ్ అంటే నేను పక్కన ఉన్నానని. దేని పక్కన ఉన్నారో చెప్పాలి కదా. మా ఇంటి పక్కన అని చెప్పడానికి మై హౌస్ వాడాలి ఆడ. okay. I am beside in my house. బిసైడా లేదా ఇన్నా రెండే చెప్పాలి. బిసైడ్ చెప్పకూడదు. నేను మా ఇంటి పక్కన ఉన్నా అంటే ఐఆమ్ I am బిసైడ్ beside మై, in. ఐఆమ్ బిసైడ్ మై హౌస్. ఐఎమ్ నాట్ బిసైడ్ మై హౌస్. యామ్ I ఐ am. బిసైడ్ మై హౌస్? యామ్ ఐ నాట్ Okay. బిసైడ్ మై హౌస్? Am I beside my house? మీరు కంగారు పడొద్దు I మేడం, am నెమ్మది beside my house. నెక్స్ట్ ఐఎమ్ Beside my నాట్. house. ఎస్. I am not beside my house. Am I ఎస్. beside my house? I am not beside my house. యామ్ ఐ నాట్ బిసైడ్ మై హౌస్. ఓకే మేడం. నెక్స్ట్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ ప్రసాద్ గారు ఎడవల్లి. Hi, sir. ఎస్, కంటిన్యూ. I am Prasad. I am not Prasad. Am I Prasad? Am I not Prasad? Next, qualities. క్వాలిటీస్ చెప్పు. మీరేం చేస్తారా? ప్రొఫెషన్ పేరు చెప్పండి. మీరు చేసే మీరేం చేస్తారు జనరల్? Am I student? చెప్పండి. I am a student. I am not a student. Am I student? Am I not a student? ఓకే, క్వాలిటీస్ చెప్పండి. I am innocent. I am not innocent. Am I innocent? Am I not innocent? ఎక్సలెంట్. ఇంకోటి చెప్పండి. Yes, please. Am I single? I am a ఐఎమ్ single. సింగిల్. I am not. I am not a. I am not a single. Am I single? Am I not a. Am I not a single? రైట్. నెక్స్ట్ ప్లేస్ కి Place. ప్లేస్ కి I am beside the. I am beside the bank. I am not beside the bank. Am I beside the bank? Am I not beside the bank? ఎక్సలెంట్. ఇంకోటి చెప్పండి. మీద ఉందా లేదా? I am outside the bank. I am outside the bank. I am not outside the bank. Am I outside the bank? Am I not outside the bank? ఓకే, ఎక్సలెంట్ అండి. ఇప్పుడు సో ఇంతటితో సెషన్ క్లోజ్ చేద్దాం. బట్ ఒక 2 minutes ఎండ్ చేసే ముందు, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేశారు కదా. ఇప్పుడు మీరు ఒకసారి మెటీరియల్ తీసుకు, ఒకసారి అందరు కూడా మీ వీడియో ఆన్ చేయండి అండి. ఒకసారి నేను మీతో ఎదురుగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. నాకేదో ఇక్కడ ఒంటరితనం వచ్చేసింది. నాతో నేనే మాట్లాడుకున్నట్టుంది. థ్యాంక్ యూ. మీరు సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. నేను కూడా మీలాగా నేర్చుకున్న వ్యక్తినే. మీరు నా దగ్గర ఫ్రీగా ఉండొచ్చు, లైక్ యువర్ బ్రదర్. ఓకే, మీరు ఒకవేళ ఎక్కడన్నా ఉండకూడని ప్లేస్ లో ఏదైనా ఉంటే కదా ఆన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్, సరే రైట్. ఇప్పుడు ఏం చేసామండి? నేమ్స్ చెప్పమంటే దేంతో ప్రాక్టీస్ చేసామో మీ పేరుతో చెప్పారు. ఒకటి మీరు చేసే పని పేరు చెప్పారు. కానీ ఇక్కడ నేమ్స్ ఎన్ని ఉన్నాయండి? మన మెటీరియల్ ఎన్ని ఉన్నాయండి? నేమ్స్ ఎన్ని ఉన్నాయి? సుమారుగా చూడండి, ఒకసారి లెక్కేయండి. ఎన్ని నేమ్స్ ఉన్నాయి చెప్పండి.
నేను లెక్కేస్తున్నా, మీరు కూడా లెక్కండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 ఉండేయండి, అంతేనా? 33 ఉన్నాయండి. నాకేమో 28 29 అనిపించింది. ఇప్పుడు చూడండి, మీరు ఒకసారి ప్రాక్టీస్ అంటే ఎలా చేయాలి చెప్పండి. వీటన్నిటితో చేయొచ్చు. ఇప్పుడు మీరు స్టూడెంట్ కాకపోయినా ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ నాట్ స్టూడెంట్ అని చెప్పాలి. మీరు కానిస్టేబుల్ కాకపోయినా ఐఎమ్ ఏ కానిస్టేబుల్, ఐఎమ్ నాట్ ఏ కానిస్టేబుల్, ఐఎమ్ ఏ కానిస్టేబుల్, ఐఎమ్ ఏ నాట్ ఏ కానిస్టేబుల్ అని చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే మీ నోరు తిరుగుతుంది. మనం ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాము స్పాంటేనియస్ కంటే? అప్పటికప్పుడు మన నోరు తిరగటం లేదు. ఎందుకు నోరు తిరగటం లేదంటే మన నోటికి ఇప్పటి వరకు ప్రాక్టీస్ లేదు కాబట్టి. మన మైండ్కి అర్థమైతే ఇంగ్లీష్ వచ్చింది అనుకుంటాం, కాదు, తప్పది. మీకు మైండ్కి అర్థమైతే ఇంగ్లీష్ వచ్చినట్టు కాదు. మీ నోరు ఈజీగా మూవ్ అవుతుందా, అప్పుడు మీకు ఇంగ్లీష్ వచ్చినట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అయ్యారా? మెన్స్ గ్రూప్ లో ఉన్నారా? అదేవిధంగా ఉమెన్స్ గ్రూప్ లో ఉన్నారా? మీరు ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసుకోండి, నాకు వినపడటం లేదు. ఇప్పుడు మీరు గ్రూప్ లోకి వెళ్ళి ఏం చేయాలంటే ప్రాక్టీస్. రేపు మళ్ళీ సెషన్ అటెండ్ అవుతారు కదా, సెషన్ అటెండ్ అయ్యే లోపల రేపు సాయంత్రం లోపల ఇక్కడ ఉన్నటువంటి అన్ని నేమ్స్ చెప్పాలా, అన్ని నేమ్స్ తో ప్రాక్టీస్ చేయండి. టెలిగ్రామ్ లోకి వెళ్ళి మైక్ ఆన్ చేసి ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్ తోటి ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ప్లేసెస్ తోటి, అన్ని ప్లేస్ అంటే మీరు మార్చుకోండి. ఒకసారి బ్యాంక్ అని, ఒకసారి రెస్టారెంట్ అని, ఒకసారి సినిమా హాల్ అని చెప్పేసి, ఒకసారి రైల్వే స్టేషన్, ఒకసారి రెస్టారెంట్, ఒకసారి టెంపుల్, ఒకసారి మై హౌస్ అని మీరు మార్చుకోండి. మార్చుకుని ఈ ప్లేస్ అన్నితోటి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏమవుతుందండి, ఒక్కొక్క దానికి మీకు 10 మినిట్స్ 5 మినిట్స్ కానీ, లేదా 10 మినిట్స్ పట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అదే విధంగా క్వాలిటీస్ కి 10 మినిట్స్ ప్రాక్టీస్ దొరికింది, ప్లేస్ కి 10 మినిట్స్ ప్రాక్టీస్ దొరికింది. ఒక రోజు మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారండి? 30 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకుంటే మీతో ఎవరు ప్రాక్టీస్ చేయిస్తారు? మీరు చేసిన తప్పులు ఎవరు సరి చేస్తారు? ఈ వారం మీకు ఒక గొప్ప వరం. ఈ వారం నేను చెప్పినట్టు చేయండి. నా కోసం ఏం కాదు ఇది. మీరు నాకు ఒక సింగిల్ రూపీ పే చేయటం లే. నేను ల్యాప్టాప్ పెట్టుకొని నెట్వర్క్ జూమ్ నెట్వర్క్ డబ్బులు వేలు పే చేసి చెప్తున్నా. మీరు నాకేం చేయట్లేదు. మెటీరియల్ అన్ని నేనే చేస్తున్నా. మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఎవరికి బెనిఫిట్? మీకు బెనిఫిట్. ఇంకొక విషయం చెప్తున్నా, మీరు ఇంగ్లీష్ మాట్లాడలేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. మీరు డెసిషన్ తీసుకుని ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకా ఇక్కడి నుంచి ప్రతి జనరేషన్ మీ కుటుంబంలో ఇంగ్లీష్ మాట్లాడుతుంది. బాగా ఆలోచన చేయండి. మీరు మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంట్లో డెసిషన్ తీసుకున్నాడు, మెగాస్టార్ అయిపోయాడు, వాళ్ళ కుటుంబం లైఫ్ స్టైల్ మారిపోయింది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాట్లాడడం మీరు డెసిషన్ తీసుకుంటే రేపు మీ కొడుకు ఇంగ్లీష్ వస్తుందే రాదా? లేదా మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందే రాదా? మాట్లాడడం ఇష్టం లేదా? మీరు మైక్ ఆఫ్ చేసుకున్నారు. వస్తుంది కదా. కాబట్టి మీరు ఒక తరం వల్ల రాబోయే ఇప్పుడున్న తరం కానీ లేదా రాబోయే తరాలు కానీ తరాలేక తలరాత మార్చబోతున్నారు అనేది మీకు అర్థం కావాలి. అప్పుడు మీరు అర్ధగంటనే చాలా తక్కువ అవుతుంది. నా స్టూడెంట్స్ అంటే నా పెయిడ్ కోర్సులో జాయిన్ అయ్యి గంటలు ప్రాక్టీస్ చేస్తారు. పట్టుమని 3 నెలల్లో ఇంగ్లీష్ మాట్లాడేస్తారు. అర్థమవుతుందా లేదా? ఇప్పుడు మీరెవరో నేనెవరో తెలియదు ఇంతవరకు. మనం ఈ రోజు పరిచయమైన ఈ 2 గంటలలోనే మీకు ఇంత నమ్మకం వచ్చేసి కాన్ఫిడెన్స్ ఉంటే ఇట్లా మనం ఎవ్రీడే మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఓకేనా? దానికి మీరు డబ్బులు పే చేసేది ఏం లేదు. గ్రూపులోకి వెళ్ళడం, కాన్వర్జేషన్ మీకు మీరుగానే లిస్ట్ ముందు పెట్టుకొని చేయడం. మీకేం గుర్తు రాదు అనడానికి లేదు, మొత్తం ఇక్కడే ఉంది, లిస్ట్ లోనే ఉంది. కాబట్టి హ్యాపీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది నా బాధ్యత కాదు, ప్రాక్టీస్ చేసిన బాధ్యత మీది. కానీ అయినప్పటికీ కూడా నేను మీకు గుర్తు చేస్తూనే ఉంటాను. మీరు క్రమం తప్పకుండా గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉండండి. మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంగ్లీష్ మీరు ఒక్కరి కోసం నేర్చుకోవడం లేదు. ఇప్పుడు దాకా మీరు ఈ సెషన్ అటెండ్ కాకముందు ఏమనుకున్నారు? నా ఒక్కదాని కోసం నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా, నా ఒక్కరి కోసం నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా అనుకున్నారు. తప్పు. మీకు ఇంగ్లీష్ వస్తే మీ తరాలేక తలరాత మారిపోతుంది. మీరు బెటర్ పొజిషన్ ఉంటారు, మీ ఫ్యామిలీ కూడా బెటర్. అది మనకి ఫర్ షూర్. అర్థమవుతుంది కదా? సో ఈ రోజుతో సెషన్ ఇంత ఎండ్ చేద్దామండి. మీరు ఇమీడియట్ గా ఏం చేస్తారంటే, ఈ రోజు సెషన్ ఎలా ఉంది, ఈ రోజుకి ఈ 2 గంటలకు ఎలా అనిపించింది మీకు, ఈ రోజు సెషన్ ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. తర్వాత రేపు సాయంత్రం లోపల అంటే మరి టైం వేస్ట్ చేయొద్దు. మీకు ఎప్పుడు ఖాళీ దొరుకుతుంది అప్పుడు కిచెన్ దగ్గర ఉండో
లేదా టీవీ చూస్తున్నప్పుడు లిస్ట్ ముందు పెట్టుకోవడమో ప్రాక్టీస్ చేయడం, లిస్ట్ ముందు పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయడం. టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. దట్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సీ యూ ఇన్ ద నెక్స్ట్. థ్యాంక్ యూ సార్. Thank you, sir.